దీవిస్తానన్నాడు అనే విషయాలు మనం ఆలోచన చేసుకున్నట్లయితే, మొదటిగా ఆదికాండం 12వ అధ్యాయము ప్రారంభ వాక్యాన్ని చదువుదామండి. దేవుడు అబ్రహామును అన్ని విషయాలలో ఆశీర్వదించెను అనే మాట రాయబడి ఉంది కదండి. మొదటగా దేవుడు అబ్రహామును పిలిచినప్పుడు అబ్రహాముతో దేవుడు మాట్లాడుతున్న మాట ఏంటంటే, నిన్ను గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వదించి నీ నామమును గొప్ప చేయుదును. దేవునికి స్తోత్రం చెప్పండి. మొట్టమొదటిగా దేవుడు ఏమన్నాడంటే, నిన్ను ఆశీర్వదించి, ఆ రాయబడిన మాటలు మనం చూసినట్లయితే, నిన్ను గొప్ప జనముగా చేస్తాను. ఆ తర్వాత ఏమన్నాడు, నీ నామమును గొప్ప చేయుదును. మొట్టమొదటి ప్రారంభం పిలిచినప్పుడే దేవుడు అబ్రహాముతో అన్నాడు, అబ్రహామును ఆశీర్వదిస్తున్నాడు, అబ్రహామును దీవిస్తున్నాడు. అబ్రహాము, నీవు నన్ను నమ్మి నేను చూపించే ప్రాంతానికి వెళ్తే నేను నిన్ను ఆశీర్వదిస్తాను. ఎలా ఆశీర్వదిస్తాడు, ఏ రీతిగా ఆశీర్వదిస్తాడు అని మనం ఆలోచన చేస్తే, మొట్టమొదట నీ జనాన్ని ఆశీర్వదిస్తాను, నీ ద్వారా వచ్చిన ప్రజలందరినీ నేను ఆశీర్వదిస్తాను, నిన్ను గొప్ప జనముగా చేస్తాను, నీ నామమును గొప్ప చేస్తాను అనేటువంటి మాట అక్కడ రాయబడి ఉంది. ఈ ఆదికాండం 24వ అధ్యాయంలో దేవుడు అన్ని విషయాల్లో అబ్రహామును ఆశీర్వదిస్తాను అనేటువంటి మాట, అబ్రహామును ఆశీర్వదించాడు, సంతాన విషయంలో ఆశీర్వదించాడు, అబ్రహామును తన నామాన్ని కనపరిచేలాగా, ఆయన నామాన్ని గొప్ప చేసేదానిగా మనము 22వ అధ్యాయంలో చూస్తున్నాం. అబ్రహాము తన కుమారుడు అని ఇస్సాకును బలివ్వడానికి తీసుకెళ్ళినప్పుడు అబ్రహాముతో అన్నాడు, అబ్రహాము, నీ ఒక్క కుమారుడైన ఇస్సాకును నాకు ఇవ్వడానికి కూడా ఏ మాత్రం నువ్వు వెనుక తిరగలేదు, నీ విశ్వాసము గొప్పది అని అబ్రహాము నామమును గణపరచబడేలాగా, అబ్రహాము నామము దీవించబడేలాగా దేవుడు అబ్రహాము గురించి గొప్పగా మాట్లాడుతున్నాడు. అబ్రహాము విశ్వాసులకు తండ్రి, అబ్రహాము దేవునికి స్నేహితుడు అని ఒక్కొక్క దానిగా అబ్రహామును ఎలాగ ఆశీర్వదిస్తున్నాడు, సంతానాన్ని ఆశీర్వదించాడు. అబ్రహాము యొక్క నామమును దేవుడు ఏం చేస్తున్నాడంటే గొప్ప చేస్తున్నాడు. ఇప్పుడు 24వ అధ్యాయంలో మనం చూస్తున్నాం, అబ్రహాము బహుకాలము గడిచి వృద్ధుడై ఉండెను, అన్ని విషయాలలో యెహోవా అబ్రహామును సంతాన విషయంలో ఆశీర్వదించాడు, అబ్రహాము నామమును కూడా దేవుడు గొప్ప చేశాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. రెండోదిగా అదే ఆదికాండము 13వ అధ్యాయము 2వ వాక్యంలో చూస్తే అక్కడ మరో విషయాన్ని గురించి, అబ్రహాము వెండి బంగారములు పశువులు కలిగిన బహు ధనవంతుడైంది. ఇప్పుడు రెండోది చూడండి, దేవుడు ఏమనంటే అబ్రహామును నిన్ను ఆశీర్వదిస్తున్నాడు. మొట్టమొదటిగా దేని విషయంలో ఆశీర్వదించాడంటే సంతాన విషయంలో ఆశీర్వదించాడు. తర్వాత ఏమన్నాడంటే అబ్రహాము నామమును గొప్ప చేసేదని అన్నాడు. అబ్రహాము విశ్వాసాన్ని పరీక్షించి అబ్రహాము యొక్క నామమును దేవుడు గొప్ప చేశాడు. ప్రియులారా, రెండోదిగా అన్నాడు అబ్రహాము దేంట్లోనంటే వెండి బంగారములలో, చదవండి ఒకసారి, వెండి బంగారము పశువులు కలిగి బహుధనవంతుడై ఉండెను. ఇప్పుడు చూడండి, లోకానుసారమైన ఆశీర్వాదం, వెండి బంగారము పశువులు అన్ని విషయాలలో కూడా దేవుడు అబ్రహాముని ఏం చేశాడు? దేవునికి స్తోత్రం చెప్పండి. ప్రియులారా, మరలా ఒకసారి మనము పరిశుద్ధ గ్రంథములో నుండి 24వ అధ్యాయము ఆదికాండము 35వ వాక్యంలో చూస్తే అక్కడ అబ్రహాము పెద్దదాసుడైనటువంటి ఆయన ఒక మాట సెలవిస్తాడు. ఆ మాట చూద్దామండి. చదవండి. చూడండి, ఆ రాయబడిన సందర్భాలు చూస్తే అందుకామె చదవండి. అంతటా అతడు ఇట్లనెను, నేను అబ్రహాము దాసుడను, యెహోవా నా యజమానుని బహుగా ఆశీర్వదించెను. దేవునికి స్తోత్రం చెప్పండి. ఎవరంటున్నారు ఈ మాట అని మనం చూస్తే, అబ్రహాము పెద్ద దాసుడైన ఎలియాజరు ఈ మాట మాట్లాడుతున్నాడు. ఏమని అన్నాడంటే ఆ రాయబడిన సందర్భాలు, అంతటా అతడు ఇట్లనెను, నేను అబ్రహాము దాసుడను, యెహోవా నా యజమానిని బహుగా ఆశీర్వదించెను, కనుక అతడు గొప్పవాడయ్యను, అతనికి గొర్రెలు గొడ్లు వెండి బంగారము దాసి జనము ఒంటెలు గాడిదలు దయచేసెను. దేవునికి స్తోత్రం చెప్పండి. చూసారండి, అబ్రహామును దేవుడు వృద్ధాప్య కాలం వచ్చే సమయానికి దేవుడు ఏమంటున్నాడంటే అబ్రహాము విషయంలో, అబ్రహాము బహుకాలము గడిచి వృద్ధుడై ఉండెను, అన్ని విషయాలలో దేవుడు అబ్రహామును
ఆశీర్వదించాను. ఆశీర్వదించాడా లేదండి? చెప్పండి, ఆశీర్వదించాడా లేదా? అన్ని విషయాల్లో దేవుడు అబ్రహామును ఆశీర్వదించాడు. 24వ అధ్యాయం ప్రారంభ వచనంలో మనం చూస్తున్నాం. దేవుడు అబ్రహామును అన్ని విషయాలలో చెప్పండి ఇప్పుడు ఆశీర్వదించెను. ప్రియులారా, ఈ మాటలన్నీ ఎందుకు చెప్పుకొస్తున్నాడు అని మనం చూస్తే రెండవ వచనంలో మరో సందర్భాలు కనపడతాయి చూడండి. అప్పుడు అబ్రహాము తనకు కలిగిన సమస్తమును ఏలుచుండిన తన ఇంటి పెద్ద దాసునితో, నీ చెయ్యి నా తొడ కింద పెట్టుము. దేవునికి స్తోత్రం చెప్పండి. ఈ చెయ్యి తొడ కింద పెట్టుము అనేటువంటి మాట గంభీరమైన ఒక శపథానికి గుర్తుగా పురాతన కాలంలో వారు అనుసరించిన ఒక ఆచారం అంటండి. ఇది ఏంటండి? అది ఏదైనా ఒక పని అప్పగించినప్పుడు ఆ పని ఏం చేయాలి అంటే, అది ఎంత భారమైనా ఎంత కష్టమైన ఆ పని వీళ్ళు ఏం చేయాలి, ఆ పని నెరవేర్చి మరలా తిరిగి రావాలి. ఇప్పుడు అబ్రహాం ఒక పని అప్పగిస్తున్నాడు ఎవరికి? తన పెద్ద దాసుడైన ఎలియాజరుకి. ఇప్పుడు అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడ ఎన్ని కష్టాలు ఎదురైనా, అక్కడ ఎన్ని ఇబ్బందులు ఎదురైనా అప్పగించిన కార్యసిద్ధి జరిగించి రావాలి. ఎవరు? ఎలియాజరు. ఇప్పుడు చూడండి, ఇప్పుడు మొట్టమొదట ఇప్పుడు చూడండి, మనం ఏం చేస్తామంటే, ఇప్పుడు ఏదైనా లోకానుసారంగా ఒట్టేయకూడదు. కానీ మనం ఏం చేస్తాం, ఈ పని జరిగిస్తాను అని చేతిలో చెప్పండి గట్టిగా, చేతిలో చేయేస్తానంటే నీకు 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 ఇచ్చిన మాట నేను ఏం చేస్తాను, నెరవేరుస్తాను. ఇప్పుడు పాత నిబంధన గ్రంథంలో చెయ్యి తొడ కింద పెట్టి ఆ గంభీరమైన శపథానికి గుర్తుగా పురాతన కాలంలో చెయ్యి తొడ కింద పెట్టి ఏం చెప్పారు, అయ్యా నువ్వు అప్పగించిన పని నేను ఏం చేస్తానంటే నెరవేరుస్తాను. దేవునికి స్తోత్రం చెప్పండి. అది మరొకసారి కనపడుతుంది. ఎక్కడ కనపడుతుంది అంటే ఆదికాండము 47వ అధ్యాయము 29వ వచనం చూస్తే మనకు బాగా మరింతగా అర్థమవుతుంది ఆ మాట. చూడండి ఒకసారి రాయబడిన సందర్భాలు. ఆదికాండము 47వ అధ్యాయము 29వ వాక్యాన్ని చదువుదాం. ఎవరన్నారండి ఈ మాట? ఎవరన్నారు? యాకోబు అంటున్నాడు. ఏమని అంటున్నాడు? అంటే యాకోబు మరణించవలసిన దినములు సమీపించినప్పుడు అతడు తన కుమారుడైన యోసేపును పిలిచి, నా ఎడల నీకు కటాక్షము ఉన్న ఎడల దయచేసి ఎక్కడ పెట్టమన్నాడు? ఎక్కడ పెట్టమన్నాడు? తొడ కింద పెట్టమన్నాడు. ఎందుకు పెట్టమన్నాడు? నేను చచ్చిపోయిన తర్వాత, నేను మరణించిన తర్వాత ఇప్పుడు నా డెడ్ బాడీ ఎక్కడికి వెళ్ళాలి? ఎక్కడికి వెళ్ళాలి? ఐగుప్తులో పాతి పెట్టడానికి వీల్లేదు. వాక్యం చదవండి ఒకసారి, కిందకి చదవండి అమ్మా. ఉన్న ఎడల దయచేసి ఉంచి కనపరచుము. ఎట్లనగా నన్ను ఐగుప్తులో పాతి పెట్టద్దు. ఇప్పుడు ఎవరితో చెప్తున్నాడు ఈ మాట? తండ్రి కుమారుడైన యోసేపుతో చెప్తున్నాడు. అయ్యా నేను ఇప్పుడు ఐగుప్తులో ఉన్నాను, ఐగుప్తులో నివాసం చేస్తున్నాను, నేను ఏదో ఒక రోజున ఏమవుతాను? చచ్చిపోతాను. బహువృద్ధుడిని అయిపోయాను, నాకు మరణ గడియలు సమీపించాయి, నేను చచ్చిపోతాను. ఇప్పుడు చచ్చిపోయినప్పుడు ఐగుప్తులో ఏంటండి నా యొక్క బాడీని ఐగుప్తులో పాతి పెట్టద్దు. ఇప్పుడు ఎక్కడికి వెళ్ళాలి? బాడీ ఎక్కడికి వెళ్ళాలి? కానాను దేశానికి వెళ్ళాలి, అక్కడ పాతి పెట్టాలి. ఇప్పుడు ఆ కార్యసిద్ధి చేస్తానని నా బాడీని నేను చచ్చిపోయిన తర్వాత నా యొక్క శరీరాన్ని ఇక్కడ పాతి పెట్టుకోకుండా ఎక్కడికి తీసుకెళ్తానని? కానానికి తీసుకెళ్తానని చెప్పేసి ఇప్పుడు ఏం ప్రమాణం చేయించుకున్నాడు. తొడ కింద చేయి పెట్టడం అంటే ఏంటి? ఇప్పుడు ప్రమాణం చేయించుకుంటా, అయ్యా నన్ను ఇక్కడ పాతి పెట్టొద్దు, ఐగుప్తులో నువ్వే మాత్రం నా శరీరాన్ని ఇక్కడ పూడ్చిపెట్టొద్దు. ఇప్పుడు నా శరీరం ఎక్కడికి వెళ్ళిపోవాలి? వాళ్ళకంటూ ఒక భూమి ఉంది, వాళ్ళకంటూ ఒక భూమిని వారు ఏర్పాటు చేసుకున్నారు, వారికంటూ ఒక స్థలం ఉంది. ఆ స్థలములోనే చెప్పండి ఏం చేయాలి? పాతి పెట్టాలి. అది మీకు బాగా అర్థం కావాలంటే అబ్రహాము భార్య అయిన సారా చనిపోయిన తర్వాత అబ్రహాము ఒక భూమిని కొన్నాడంట. ఆ భూమికి వెళ్ళిపోవాలంటండి. ఎవరిది? సారాదా? ఎవరిది? యాకోబు బాడీ ఇప్పుడు ఎక్కడికి వెళ్ళిపోవాలి? అబ్రహాము కొన్నాడు. దానికి మల్కేఫా అని ఏదో పేరు ఉంటుందండి. మీరు 23వ అధ్యాయం చదవండి ఒకసారి, కిందకి రాయబడి ఉంటుంది ఆ మాటలు. ఒకసారి చదవండి రాయబడిన మాటలు. 23వ అధ్యాయం. ఆ తరువాత అబ్రహాము మకెల్ఫా గుహను
ఆ, చూడండి ఎక్కడ పాతి పెట్టాడంటండి. ఆ మాట చూడండి, మకెల్ఫా అనేటువంటి స్థలము, ఆ స్థలాన్ని, ఆ భూమిని అబ్రహాము కొన్నాడు. ఇప్పుడు అబ్రహాము నుండి వచ్చిన సంతానం అంతా ఎక్కడ పాతి పెట్టబడ్డారంటే మెకల్ఫా అనేటువంటి ప్రాంతంలోనే పాతి పెట్టబడ్డారు. ఇప్పుడు యోసేపు తండ్రి అయినటువంటి యాకోబు ఎక్కడికి వచ్చాడంటే, మీ కంగారు పండి, ఎక్కడికి వచ్చాడు? ఎక్కడికి వచ్చాడు? మీరు గట్టిగా చెప్పాలి. ఎక్కడికి వచ్చాడు? ఎక్కడికి వచ్చాడు? కొద్ది గట్టిగా చెప్పండి. ఐగుప్తుకు వచ్చాడు. ఇప్పుడు మరణించిన తర్వాత ఎక్కడ పూడ్చిపెడతారు? ఇప్పుడు ఎక్కడ పూడ్చిపెట్టకూడదు, ఎక్కడ పూడ్చిపెట్టాలి? ఇప్పుడు ప్రమాణం చేయించుకున్నాడు. ఇదిగో యోసేపు, నువ్వు ఇక్కడికి వచ్చావు కాబట్టి, నువ్వు ఇక్కడ స్థిరపడ్డావు కాబట్టి, ఇక్కడ నాయకుడిగా ఉంటున్నావు కాబట్టి, ఇప్పుడు నేను మరణించిన తర్వాత నా శరీరాన్ని ఇక్కడ ఏ మాత్రం పూడ్చిపెట్టద్దు. ఇప్పుడు ఎక్కడికి వెళ్ళిపోవాలి? అబ్రహాము మా కొరకు ఒక స్థలాన్ని కొన్నాడు. అబ్రహాము మా కొరకు ఒక భూమిని కొన్నాడు. ఆ భూమిలోనే మా పితరులందరినీ కూడా పాతి పెట్టారు. ఇప్పుడు అదే భూమికి నన్ను తీసుకెళ్ళిపోయి అక్కడే పాతి పెట్టు అన్నాడంట. దేవునికి స్తోత్రం చెప్పండి. చూసారండి ఆ సందర్భాలన్నీ 23వ అధ్యాయంలో మీరు చదివితే, ఇంటికి వెళ్ళిన తర్వాత చాలా సందర్భాలు అక్కడ రాయబడి ఉంటాయి ప్రియులారా. అబ్రహాము తన భార్య అయిన సారా మరణించినప్పుడు కొన్న భూమి, ఆ భూమిలోనే తన పితరులందరూ పూడ్చబెట్టినట్లుగా ఇప్పుడు యాకోబు కూడా ఏమన్నాడంటే అక్కడికి తీసుకెళ్ళి అక్కడే బాధపెట్టి. ఇప్పుడు ఈ సందర్భాన్ని నేను మీకు ఎందుకు జ్ఞాపకం చేశాను, ఈ సందర్భాన్ని నేను మీకు ఎందుకు గుర్తు చేస్తూ ఉన్నానంటే ప్రియులారా, ఇప్పుడు ఆ యాకోబు యొక్క శరీరము ఐగుప్తులో పాతి పెట్టకోకుండా ఇప్పుడు ఎక్కడికి వెళ్ళాలంటే కానాను అనేటువంటి ప్రాంతంలో, మకెల్ఫా అనేటువంటి ప్రాంతానికి వెళ్ళిపోవాలి. అక్కడికి తీసుకెళ్ళి అక్కడే పాతి పెడతానని ఒక ప్రమాణం చెయ్యని తన కుమారునితో ఏం చేయించుకున్నాడు? ప్రమాణం చేయించుకున్నాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. ఒక బిగ్గరగా చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియులారా, ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఎందుకు చెప్పాను ప్రమాణము? చెప్పండి ఏంటంటే అది ప్రమాణం. ఇప్పుడు అబ్రహాము ఎవరితో ప్రమాణం చేయించుకున్నాడు? ఎవరితో ప్రమాణం చేయించుకున్నాడు? ఎవరితో చేయించుకున్నాడు? ఎందుకని చేయించు? అయ్యా, నీకు నేను ఒక పని అప్పగిస్తున్నాను, ఒక భారం నీ మీద పెడుతున్నాను. ఆ పని నువ్వు నెరవేర్చి మరలా తిరిగిరా. ఆ పని నెరవేర్చి నువ్వేం చేయాలి? మరలా గట్టిగా చెప్పండి, తిరిగిరా. ఏంటి పని అని మనం ఆలోచన చేస్తే రాయబడిన సందర్భాలు కిందకే మనకు అర్థమవుతాయి. ఒకసారి చదవండి. ఇప్పుడు ఏమన్నాడు? నేను ఎవరి మధ్య కాపురమున్న, ఎన్నో వచ్చినమది? 3వ వచనం. నేను ఎవరి మధ్య కాపురమున్నాను? ఆ కనానీయుల కుమార్తెలలో ఒకదానిని నా కుమారునికి పెండ్లి ఎవరిని చేయకుండా, ఎవరిని చేయకోకుండా, నేను ఎక్కడ నివాసం చేస్తున్నానో ఆ నివాసములో ఉన్న స్త్రీలను పెళ్లి చేయక, ఆ స్థలములో నేను నివసించే ప్రాంతంలో ఉన్న వారిని పెళ్లి చేయక, ఇప్పుడు ఏం చేయాలి? నా స్వదేశానికి వెళ్ళు, నా బంధువుల యొద్దకు వెళ్ళి ఇస్సాకను నా కుమారునికి భార్యను తెచ్చినట్లు భూమి యొక్క దేవుడును అయినా యెహోవా తోడని నీ చేత ప్రమాణము చేయించదను అనేను. దేవునికి స్తోత్రం చెప్పండి. ఇప్పుడు చదవబడిన లేఖన భాగాలు ఏమైనా అర్థమయ్యాయా మనకి? ఒకసారి చెప్పండి, ఎంతమందికి అర్థమయ్యాయి? ఒకసారి చేయొద్దండి. చదవబడిన వాక్యం ఎంతమందికి అర్థమైంది? 1, 2, పర్లేదు చేయొద్దండి. ఎంతమందికి అర్థమయ్యాయి? వెరీ గుడ్. ఇప్పుడు సందర్భాన్ని ఒకసారి ఆలోచించేద్దాం. ఇప్పుడు అబ్రహాము తన పెద్ద దాసుని పిలిచి, అయ్యా, నేను ఎక్కడ నివాసం ఉంటున్నాను చెప్పాలి. ఇప్పుడు ఎక్కడున్నాను? ఈ ప్రాంతంలో ఉంటున్నాను. ఈ ప్రాంతంలో ఉన్న ఏ అమ్మాయిని నా కుమారునికి చేయొద్దు అన్న. ఎందుకు చేయొద్దు? దేని కొరకు చేయొద్దు అన్నాడు అంటే అబ్రహాముకు ఒక ఆలోచన ఉంది. దేవునికి స్తోత్రం చెప్పండి. అబ్రహాముకి ఏముంది? ఎలాంటి ఆలోచన ఉంది అని మనం ఆలోచన చేస్తే ప్రియులరా, పరిశుద్ధ గ్రంథములో నుండి ద్వితీయోపదేశ కాండము 7వ అధ్యాయం 3వ వాక్యాన్ని చదువుదామండి. ఆ మాటలు తవరేండి ఒకసారి దూరంగా. దేవునికి స్తోత్రం. కొంచెం బిగ్గరగా చెప్పండి, హల్లెలూయా. చూడండి, ద్వితీయోపదేశ కాండము 7వ అధ్యాయము 3వ వాక్యము. ఎవరితో? చూడండి, మీరు ఏ ప్రాంతంలోకి వెళ్తారో అర్థమవుతుందండి. మీరు ఏ ప్రాంతంలోకి వెళ్తారో, ఏ ప్రాంతంలో మీరు స్థిరపరచబడతారో, అప్పటికే ఆ ప్రాంతాన్ని వేరే వాళ్ళు ఆక్రమించేశారు. వాళ్ళకంటూ కొన్ని సిద్ధాంతాలు ఉన్నాయి. వాళ్ళకంటూ కొన్ని, చూడండి, వాళ్ళు ఆచారపరమైన భక్తి చేసే
వాళ్ళు ఆరాధించే కొన్ని దైవాలు ఉన్నాయి, కొంతమంది దేవతలు ఉన్నారు. కనుక మీరు అక్కడికి వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళ స్త్రీలను, వాళ్ళకున్న వారి కుమార్తెలను మీరు ఏం చేయకూడదు, పెళ్లి చేసుకోకూడదు. దాన్ని ఇక్కడ ఏం చెప్తున్నాడు చూడండి, రాయబడిన సందర్భం ఒకసారి చదవండి. వారితో మీరు ఏం చేయకూడదు, వీమందుకోకూడదు. దేవునికి స్తోత్రం చెప్పండి. ఎవరితో అందుకోకూడదు? కానానీయులతో మీరు ఏమందుకోకూడదు. ఎందుకు అందుకోకూడదు అంటే అర్థమవుతుందండి. ఈ కానాన్లో ఉన్న ఒక స్త్రీని నా కుమారునికి పెళ్లి చేస్తారు. ఈ కానాన్లో ఉన్న ఒక స్త్రీని తీసుకొచ్చి నా కుమారునికి భార్యగా చేస్తారు. ఇప్పుడు కానానులో ఉన్న వారి పరమైన భక్తులు వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు వాళ్ళకంటూ కొన్ని దేవతలు ఉన్నాయి, వాళ్ళకంటూ కొన్ని దేవుళ్ళు ఉన్నారు. వాటిని వాళ్ళు ఆరాధిస్తున్నారు. ఇప్పుడు నా కుమారుని కనుక ఆ అమ్మాయిని తీసుకొచ్చి పెళ్లి చేస్తే, ఇప్పుడు వీళ్ళలో ఉన్న భక్తి కాస్త ఏమవుతుంది? నాశనం అయిపోద్ది. ప్రభునందు ప్రియులరా, భక్తుడైనటువంటి సలోమాను 1000 మంది భార్యలను చేసుకున్నాడంట. దేవునికి స్తోత్రం చెప్పండి. ఎంతమందిని చేసుకున్నాడు? 1000 మందిని చేసుకున్నాడంట. 1000 మంది 1000 దేశాల నుండి వచ్చారంట, 1000 ప్రాంతాల నుండి వచ్చారంటండి. వచ్చిన వాళ్ళందరూ ఏం చేశారు? మీకు బాగా అర్థం కావాలని మరొక విషయం చెప్తున్నాను. ఇప్పుడు చూడండి, యాకోబు భార్య ఎవరండి? రాహేల్ ఉంది, లేయా ఉంది. ఇప్పుడు రాహేల్ అంటండి తన తండ్రి ఇంటి దగ్గర నుండి వెళ్ళిపోతూ ఏం చేసిందంట? కొన్ని విగ్రహాలు తెచ్చుకుని కూడా పట్టుకొచ్చేస్తుందంట. ఎవరో? రాహేలు. అంటే చూసారండి, ఇప్పుడు ఇస్సాకుకి కానాను దేశంలో ఉన్న అమ్మాయిని ఎందుకు పెళ్లి చేయొద్దు అన్నాడు? బాగా వినండి వాక్యాన్ని, నేను చెప్పే మాటలు. మీరు వాక్యానికి విలువ ఇవ్వకపోతే వాక్యం మీకు అర్థం కాదు. నేను అడిగినప్పుడు సమాధానం చెప్పలేరు. వాక్యం వైపుకు బాగా మీ మనసులను వాక్యం వైపు కేంద్రీకరించండి. మరి ఎటు చూడొద్దు, ఏంటంటే టేబుల్ ఫ్యాన్ లాగా అటు తలలు తిప్పొద్దు, వాక్యం వైపే చూడండి. దేవునికి స్తోత్రం చెప్పండి. ఇప్పుడు అబ్రహాము తన బంధువుల దగ్గరికే ఎందుకు వెళ్ళమన్నాడు? కానాను దేశంలో ఉన్న అమ్మాయిల్ని ఎందుకు చేయొద్దు అన్నాడు? మనకు అర్థం కావాలి. ప్రియులరా, ఇప్పుడు కానాను దేశంలో ఉన్న అమ్మాయిని పెళ్లి చేస్తే అర్థమవుతుందండి, అక్కడ కొన్ని ఆచారపరమైన భక్తి చేసే అలవాట్లు ఉన్నాయి. మనకు అర్థం కావాలంటే ప్రియులరా, ఒకసారి అదే ద్వితీయోపదేశకాండము ఎన్నో అధ్యాయం అండి, నేను చెప్పినటువంటి 7వ అధ్యాయం 3-4 వచనాలు కూడా చదివేయండి. అర్థం. వీమందకూడదు, వారి కుమారులకి నీ కుమార్తెలను ఇవ్వకూడదు, పుచ్చుకొనకూడదు. చూడండి, ఇప్పుడు ఏం చేస్తారు? ఇప్పుడు అర్థమైందా మీకు? ఇప్పుడు ఏం చేస్తారు? మీ కుమారులకు గనక ఆ ప్రాంతంలో ఉన్న అమ్మాయిని తీసుకొచ్చి పెళ్లి చేస్తే ఇప్పుడు ఏమవుతుంది? చెప్పండి, ఏమవుతుంది? మీరు సమాధానం చెప్పట్లేదు. ఈ పక్కన ఉన్న వాళ్ళు చెప్పండి, ఏమవుతుంది? చెప్పండి, ఏమవుతుంది? చూసారండి, ఆ సందర్భాలు మనం ఒకసారి ఆలోచన చేస్తే, నీ కుమారునికి గనక వాళ్ళ కుమార్తె నుంచి పెళ్లి చేస్తే వీళ్ళలో ఉన్న కాస్త భక్తి మొత్తం పాడైపోయి ఇప్పుడు ఏమవుతుంది? వాళ్ళు ఏ దైవాలను అయితే ఆరాధిస్తున్నారో, ఏ దేవతలకి అయితే మొక్కుతున్నారో అటు వెళ్ళిపోతారా నాయన. కనుక ఇప్పుడు ఏం చేస్తారంటే, కానానీయుల్లో ఉన్న ఏ కుమార్తెను నా కుమారుడిని ఇస్సాకిచ్చి పెళ్లి చేయడానికి వీలు. దేవునికి స్తోత్రం చెప్పండి. చూసారండి, ఒక మంచి ఆలోచన ఎవరిలో ఉంది? చెప్పండి. నరేష్, ఏడు చూస్తున్నాం, ఎవరిలో ఉంది? ఏ ఆలోచన ఉంది? చెప్పండి, ఎవరికి ఉంది ఈ ఆలోచన? కనానీయుల్లో ఉన్న ఏ అమ్మాయిని ఇస్సాకిచ్చి పెళ్లి చేయడానికి వీలు లేదు. నా బంధువుల దగ్గరికి వెళ్ళు, అక్కడి నుంచి అమ్మాయిని తీసుకొచ్చి నా కుమారునికి పెళ్లి చేయాలి. దేవునికి స్తోత్రం చెప్పండి. ఎందుకని చేయొద్దు అన్నాడు? ఇందాక చెప్పాను కదండి, ఎందుకని చేయొద్దు అన్నాడు? కనానీయులో ఉన్న వారికి కొంత ఆచారపరమైన భక్తి ఉంది, కొన్ని దేవతలు ఉన్నాయి, కొన్ని దేవుళ్ళు వాళ్ళు ఏర్పాటు చేసుకున్నారు, వాళ్ళు ఆ భక్తి చేస్తున్నారు. కనుక ఇప్పుడు ఏం చేస్తారు? ఇస్సాకును కాస్త మనసు మళ్ళించి అటువైపుకి లాక్కెళ్ళిపోతారు. ఎటువైపుకి లాక్కెళ్ళిపోతారు? వాళ్ళు ఆరాధించే దేవతల వైపుకి లాక్కెళ్ళిపోతారు. ఇప్పుడు చూడండి, సలోమానికి ఎంతమంది భార్యలు? 1000 మంది. 1000 మంది భార్యలు అంటండి 1000 ప్రాంతాల నుండి వచ్చారంట. 1000 మంది భార్యలు అంటండి 1000 మంది రాజకుమార్తెలు అంటండి వీళ్ళు. ఇప్పుడు వీళ్ళు ఏం చేశారో తెలుసండి? 1000 మంది అంటండి 1000 దేవతలను తీసుకొచ్చారంట. ఎక్కడికి? యోధా దేశానికి. అర్థమవుతుందండి, యెరూషలేముకి తీసుకొచ్చి ఇప్పుడు ఏం చేస్తారు? సలోమాను గురించి చెప్తాడు వాక్యం బహు గొప్పగా. సలోమానంత జ్ఞాని లేడని,
సలోమానంతా చెప్పండి ఇప్పుడు ఎవరు లేరని సలోమాను చాలా జ్ఞానవంతుడని, సలోమాను తన తన తండ్రి అయిన దావీదుకున్నటువంటి ఒక ఆశ ఆలోచన, ఒక మంచి మందిరాన్ని కట్టాడని, ఆ మందిరంలో ప్రార్థన చేసేవాడని సలోమానికి ఒక మంచి పేరుంది. ఆ పేరు కాస్త ఏమైంది, 100 మంది భార్యల మాటినంటండి. ఆ 100 మంది భార్యల మాట విని దేవుని కాస్త మరిచిపోయి విగ్రహాల వైపుకు మనసు మరలించాడంట. ఇప్పుడు మారిపోవడానికి కారణం ఎవరు? చేసుకున్న భార్యలు. ఎవరు చెప్పండి ఇప్పుడు? ఎవరండి? చేసుకున్న భార్యలు. అంటే ఇప్పుడు చూడండి, భార్య అటు వెళ్ళటమంటే అటు వెళ్ళటం, ఇటు వెళ్ళమంటే ఇటు వెళ్ళటం, ఎలాగ వెళ్ళమంటే అలాగ వెళ్ళిపోవటం. ఇప్పుడు ఎవరు చెప్తే ఏ దేవతను ఆరాధించమంటే, ఏ దేవతను పూజించమంటే, ఏ దేవతకు నమస్కరించమంటే ఆ దేవతకు సలోమాను మొక్కేడు, నమస్కారం చేసేడు. ఇప్పుడు నిజ దేవుడు ఎవరో మర్చిపోయాడు. ఎవరండి? సలోమాను. అందుకుని అబ్రహాము బాగా ఆలోచించి, అబ్రహాము బాగా పరిశీలన చేసి తన పెద్ద దాసుడని ఎలియాజరుని పిలిచి, అయ్యా ఈ కానానీయులలో ఏ కుమార్తెను, అర్థమవుతుందండి, ఏ అమ్మాయిని, ఇప్పుడు ఏమన్నాడు, నా కుమారునికి ఇచ్చి పెళ్లి చేయడానికి వీలు లేదు. దేవునికి స్తోత్రం చెప్పండి. మరి ఏం చేయాలి అంటే, ఇదిగో నా బంధువుల దగ్గరికి వెళ్ళు, నా బంధువులలో ఉన్న ఒక అమ్మాయిని తీసుకొచ్చి నా కుమారునికి వివాహము చెయ్యి. దేవునికి స్తోత్రం చెప్పండి. మరొక సందర్భాన్ని నేను మీకు పరిశుద్ధ గ్రంథంలో నుండి చూపిస్తున్నాను. ఒకసారి ఆ మాటలు చూద్దాం. ఎజ్రా గ్రంథము 9వ అధ్యాయము 1వ వచనం నుండి 4వ వచనం వరకు చదువుదామండి. రాయబడిన సందర్భాలు. ఎజ్రా గ్రంథము 9వ అధ్యాయము 1వ వచనం నుండి 4వ వచనం వరకు త్వరగా చదవాలి. ఎజ్రా గ్రంథము 9వ అధ్యాయము 4వ వాక్యాన్ని చదువుదామండి. చెరపట్టబడిన వారి అపరాధములను చూచి చదివేమ్మా. ఓకే ఓకే. చదవండి అమ్మ. 9వ అధ్యాయము 2వ వచనంలో చూడండి. రాయి, వారి కుమార్తెలను పెండ్లి చేసుకొనుచు తమ కుమారులకును తీసుకొనుచు పరిశుద్ధ సంతతిగా ఉండవలసిన తాము ఆ దేశపు జనులతో కలుసుకుని వారే ఈ అపరాధము చేసిన వారిలో పెద్దలను అధికారులను నిజముగా ముఖ్యులై ఉండిరని చెప్పాను. దేవునికి స్తోత్రం చెప్పండి. ఏం చేశారంట? ఆ రాయబడిన సందర్భాలు, వారి కుమార్తెలను పెండ్లి చేసుకొనుచు తమ కుమారులకు తీసుకొనుచు పరిశుద్ధ సంతతిగా ఉండవలసిన తాము ఆ దేశపు జనులతో కలుసుకొనిన వారే ఈ అపరాధము చేసిన వారిలో పెద్దలు ఉన్నారు, అధికారులు ఉన్నారు, నిజముగా ఎవరున్నారు? ముఖ్యులై ఉన్నారు. చూడండి ప్రియులారా, దేవుని ఆలోచన ఏంటి అని మనం ఆలోచన చేస్తే, అబ్రహాము ఆలోచన ఏంటి అంటే, ప్రభునందు ప్రియులారా, ఒక మారు మనసు పొంది బాప్తీసం తీసుకుని ప్రభువులోనికి నడిపించబడిన ఒక వ్యక్తికి, అర్థమవుతుందండి, ఒక అన్య స్త్రీని పెళ్లి చేయకూడదు. ఒక అన్య స్త్రీని పెళ్లి చేయకూడదు. ఎందుకని చేయకూడదు, దేనికని చేయకూడదు అని మనం ఆలోచన చేస్తే, రాయబడిన సందర్భాలు కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 6వ అధ్యాయము 14వ వచనం నుంచి చదవండి. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 6వ అధ్యాయం 14వ వచనం నుంచి చదవండి. కొరింథీయులకు రాసిన పత్రిక 2వ పత్రిక 6వ అధ్యాయం 14. ఏమన్నాడు చూడండి, అవిశ్వాసులతో ఎవరు ఉండకూడదు? విశ్వాసి అవిశ్వాసితో జోడుగా ఉండకూడదు. ఇప్పుడు చూడండి, నువ్వు ప్రార్థనాపరుడివే, నువ్వు వాక్యం తెలిసిన వ్యక్తివే, నువ్వు వాక్యానుసారంగా నడుచుకునే వ్యక్తివే, కానీ అవిశ్వాసిగా కలిస్తే నువ్వు అవిశ్వాసిగా మారిపోవడానికి అవకాశం ఉంటుంది. దేవునికి స్తోత్రం చెప్పండి. బిగ్గరగా చెప్పండి. ఒక అవిశ్వాసితో కలిస్తే ఏమవుతారు? అవిశ్వాసిగా కలిసిపోవడానికి ఇప్పుడు చూడండి, ప్రార్థనాపరుడితో కలిస్తే ప్రార్థనాపరులుగానే ఉంటాం. ప్రార్థన లేని వ్యక్తులతో కలిస్తే
ప్రార్థన లేని వ్యక్తులుగా మారిపోతాం. చెప్పు దైవజన్ లోసన్ గారు ఎప్పుడో ఒకసారి ప్రసంగం చెప్తా అన్నాడు, కరెక్ట్గా ఆయన మీటింగ్కి వెళ్ళేటప్పటికి ఒక ఆయన వచ్చేవాడంటండి. కరెక్ట్గా ఆయన ఏదో ప్రాంతంలో డేట్ ఇచ్చి ఆ డేట్కి ప్రార్థనకి వెళ్దాం అనుకునే సమయంలోనే వచ్చేవాడంటండి. ఎవరండి? ఏదో వ్యక్తి. ఆ వచ్చేవాడు ఏదో కలవరం పెట్టేవాడు, ఏదో మాటలు చెప్పేవాడు, టైం అంతా వేస్ట్ చేసేసేవాడు అంటండి. టైం అంతా వేస్ట్ చేసేవాడంట. ఇప్పుడు చూసారంట, మీటింగ్కి వెళ్దామంటే సమయం కుదరట్లేదు, వస్తున్నాడు ఏదో సోదేస్తున్నాడు, ఏం చేయాలి రా అబ్బా అని చెప్పేసి ఆయన అనుకున్నాడంట. వచ్చిన వెంటనే ప్రార్థన చేసుకుందారా అన్నాడంట. దేవునికి స్తోత్రం చెప్పండి. ఏమన్నాడు చెప్పండి ఇప్పుడు? ప్రార్థన ఇలా 2 సార్లు ప్రార్థన చేసుకుందాం రా అన్నాం అనుకోండి, సోది వేసేవాళ్ళని, సోది చెప్పేవాళ్ళని, మన దగ్గరికి వచ్చే వాళ్ళందరినీ ప్రార్థన చేసుకుందాం రా అని ఒకసారి పిలిచామనుకోండి, రెండోసారి మన ఇంటికి సోది చెప్పేవాళ్ళు రారో. దేవునికి స్తోత్రం చెప్పండి. ఇప్పుడు నేను చెప్పట్లేదు ఈ మాట, మరలా సందర్భం వచ్చింది కాబట్టి చెప్తున్నాను ప్రియులారా. ప్రభు ఏమంటున్నాడు? అబ్రహాము తన కుమారుడైనటువంటి ఇస్సాకుకు కనానీయ స్త్రీలలో ఆ కుమార్తెనిచ్చి ఎందుకు పెళ్లి చేయొద్దన్నాడు అంటే, అక్కడ కానాను దేశంలో కొంతమంది దేవతలు ఉన్నారు, కొన్ని దేవుళ్ళు ఉన్నారు, వాటిని మొక్కుతున్నారు, వాటిని ఆరాధిస్తున్నారు. ఇప్పుడు ఇస్సాకుకి తీసుకొచ్చి ఆ అమ్మాయిని పెళ్లి చేస్తే ఇస్సాకులో ఉన్న కాస్త భక్తి పాడైపోద్ది, పూర్తిగా ఎటు వెళ్ళిపోతాడు? ఇప్పుడు ఆ కానాను దేశంలో ఎవరిని ఆరాధిస్తున్నారు అటువైపు వెళ్ళిపోద్ది. నిజదేవుడు ఎవరో మర్చిపోతాడు. ఇస్సాకు కనుక నా బంధువుల దగ్గరికి వెళ్ళు, అక్కడ ఉన్న అమ్మాయిని తీసుకొచ్చి పెళ్లి చేయి అని చెప్పేసి అన్నాడంట. దేవునికి స్తోత్రం చెప్పండి. అంతే కదండి సందర్భం. ఎందుకని? ఒక విశ్వాసి ఒక అవిశ్వాసితో కలిస్తే విశ్వాసం కాస్త మొత్తం నాశనం అయిపోద్ది. దేవునికి స్తోత్రం చెప్పండి. ఒకసారి ఆ మాట చదివేయండి, రాయబడిన సందర్భాలు. కొరింథీయులకు రాసిన, అవిశ్వాసులతో జోడుగా ఉండొద్దు. దేవునికి స్తోత్రం చెప్పండి. అవిశ్వాసులతో జోడుగా ఉన్నావా, వాడితో కాసేపు మాట్లాడావా, ప్రార్థన ఉండదు, ఏముండదు, మందిరం ఉండదు, ఏముండదు, మొత్తం నాశనం అయిపోద్ది. వాడు ఎల్లడో నిన్ను వెళ్ళనవడు. దేవునికి స్తోత్రం చెప్పండి. మీకు అర్థమవుతుందా? వాడు ఎండో మిమ్మల్ని విన్నవడు. హల్లెలూయా. చూడండి వాక్యం ఏమని చెప్తుంది, అద్భుతమైన సందర్భాలు ప్రియులారా. అపోస్తలుడైన పౌలు గారు రాస్తున్నాడు, అవిశ్వాసులతో జోడిగా ఉండొద్దు, ప్రార్థనకి వెళ్ళని వాడితో జోడిగా ఉండొద్దు, వాక్యం తెలియని వాడితో జోడిగా ఉండొద్దు, ప్రార్థన చేయని వాడితో జోడిగా ఉండొద్దు. అంటే మనమే ఉంటాం, మరి ఎవరు ఉండరు? మరి దేవునికి స్తోత్రం చెప్పండి. ఎవరుంటారు? ఎవరితో ఉండొద్దు అన్నారు? వాళ్ళతోనే ఉండడానికి ఇష్టపడతాం. ఎవరు ప్రార్థన చేయరో వాళ్ళతో సమయం కేటాయించడానికి ప్రయత్నం చేస్తాం. ఎవరు వాక్యానికి విలువ ఎవరో వాళ్ళతోనే కాలక్షేపం చేయడానికి మనం విలువిస్తాం. ఎవరు మందిరానికి వెళ్ళరో వాళ్ళతోనే టైం వెచ్చించడానికి కాలక్షేపం చేయడానికి ప్రయత్నం చేస్తాం. దేవుడు ఏం చెప్తున్నాడు? అబ్రహాము చూడండి, తన కుమారుడైన ఇస్సాకు అవిశ్వాసులతో కలవకూడదు అని చెప్పేసి ఒక మంచి ఆలోచన ఎవరిలో ఉంది? మరి నీలో ఉందా, నాలో ఉందా, మనలో ఉందా? అవిశ్వాసులతో కలిసి ఉండొద్దు అంటే, అవిశ్వాసులతో కలిసి తిరగొద్దంటే, వాళ్ళతో స్నేహం చేయొద్దంటే మనం ఎందుకు వెళ్ళిపోతున్నాం? మన విశ్వాస జీవితాలు ఎందుకు పాడు చేసుకుంటున్నాం? ఈ మధ్యాహ్న కాల సమయంలో ఆలోచించవలసిన వారమై ఉన్నాం. దేవునికి స్తోత్రం చెప్పండి. ఒకసారి చదివేయండి, చాలా మాటలు ఉన్నాయి, ఆ మాటలు చదువుదాం. నీతికి దుర్నీతితో ఏంటి సాంగత్యం? వెలుగునకు చీకటితో ఏమి పొత్తు? క్రీస్తునకు దేనితోనంటండి? బెరియాలంటే దెయ్యాలతో ఏమి సంబంధం? అవిశ్వాసితో విశ్వాసికి ఏమన్నాడండి? పాలెక్కడిది? ఎక్కడుందరు నాయన? ఎక్కడుందో దానికి? అసలే దేవునికి దెయ్యానికి సంబంధం ఉందా? విశ్వాసికి అవిశ్వాసికి పొత్తుంటుందా? చెప్పండి గట్టిగా. ఉండకూడదు, అదే చెప్తున్నాడు ఇక్కడ. దేవునికి స్తోత్రం చెప్పండి. కలవకూడదు, అదే చెప్తున్నాడు దేవుడు ఇక్కడ. నేను చెప్పట్లేదు, నేను మాట్లాడట్లేదు. వాక్యం ఏముందో దాన్నే మీకు చెప్తున్నాడు, దాన్నే మీకు వివరిస్తున్నాను. కథలేమి చెప్పట్లేదు, సత్యం చెప్తున్నాను. వినండి ప్రియులారా. మరలా చూడండి, అవిశ్వాసితో జోడుగా ఉండొద్దు, ప్రార్థించిన వారితో జోడుగా ఉండొద్దు. ప్రార్థించిన వాడి దగ్గరికి వెళ్ళామంటే సోది ఎక్కువ అవుతుంది, వాక్యం తెలియనోడి దగ్గరికి వెళ్ళాలంటే సోది ఎక్కువ అవుతుంది, మందిరానికి వెళ్ళినోడి దగ్గరికి వెళ్ళామంటే సోది ఎక్కువ అవుతుంది. సోదులో కాస్త వేవుతూ ఉంటే విశ్వాస జీవితం పతనం అయిపోద్ది, విశ్వాస జీవితం నాశనం అయిపోద్ది. ఇదిగో ఎలియాజరు జాగ్రత్త, కానానీయ స్త్రీలతో నా కుమారునికి ఇచ్చి ఒక దాన్ని తీసుకొచ్చి పెళ్లి చేసావనుకో, వీడి భక్తి కాస్త నాశనం అయిపోద్ది. నిజదేవుడు ఎవరో మర్చిపోతారు, భార్య వెనకాలి వెళ్తారు. పెద్దవాళ్ళందరూ సామెత చెప్పారు, పెళ్ళి అయిన తర్వాత తల్లేమో అల్లమైంది, పిల్లమేమో బెల్లమైంది. సొలొమోను జీవితంలో కూడా నెరవేరిపోయింది. తల్లిని కాస్త విడిచిపెట్టేశాడు, దేవుని కాస్త మర్చిపోయాడు. ఇప్పుడు ఎవరితో వెళ్ళిపోయాడు? ఎవరి వైపుకు తిరిగి అయిపోయాడంటే భార్యలు తీసుకొచ్చిన దేవతలందరికీ బలిపీఠాలు కట్టడం ప్రారంభించాడంట. దేవునికి స్తోత్రం చెప్పండి. కొద్ది బిగ్గరగా చెప్పండి. ప్రియులారా, మన జీవితాల్లో కూడా అవిశ్వాసతో కలిస్తే విశ్వాస జీవితం నాశనం అయిపోద్ది. వాడితో పొత్తు పెట్టుకుంటే నీ విశ్వాస జీవితం నాశనం అయిపోద్ది. వద్దు 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 అంటే దానికి మనకు అదే ముద్దు అంటాం మనం. దేవునికి స్తోత్రం చెప్పండి. కొద్ది బిగ్గరగా చెప్పండి. హల్లెలూయా. వద్దన్నాడా చేయమన్నాడా?
వద్దన్నాడా చేయమన్నాడా? వద్దు. ఇప్పుడు మనం ఏం చేయాలి? దాన్ని కట్ చేసేసుకోవాలంతే. ప్రార్థనకు వచ్చే వాళ్ళు కూడా ఉంటారు, ప్రార్థన చేయరు. మందిరానికి వచ్చే వాళ్ళు ఉంటారు కానీ వాక్యం మీద అవగాహన ఉండదు. వీళ్ళతో కూడా కాస్తంత మనం ఏం చేయాలంటే కట్ చేసుకోవడం చాలా మంచిది. దేవునికి స్తోత్రం చెప్పండి. కొద్ది బిగ్గరగా చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియులారా, తర్వాత సందర్భాన్ని మనం చూద్దామండి. రాయబడిన సందర్భాలు ఎన్నో వచ్చిన 4వ వచనం చదవండి. చదవాలి. నా స్వదేశమందున్న నా బంధువుల యొద్దకు వెళ్ళి ఇస్సాకను నా కుమారునికి భార్యను తెచ్చినట్లు ఆకాశము యొక్క దేవుడును భూమి యొక్క దేవుడునైనా యెహోవా తోడని నీ చేత ప్రమాణము చేయించదని నేను. దేవునికి స్తోత్రం చెప్పండి. ఇప్పుడు మరో సందర్భాన్ని చెప్తున్నాను సిగ్గు లేకోకుండా. నేను కూడా ఒక గుంపులో ఉన్నాను కనుక, చాలామంది నాకులాగా ఒక గుంపులో ఉన్నారు కనుక అందరము ఆత్మ పరిశీలన చేసుకోవలసిన వారమైనా. దేవునికి స్తోత్రం చెప్పండి. కొంత దగ్గరగా చెప్పండి. ప్రియులారా, అబ్రహాము కొడుక్కి వయసు వచ్చిందని అబ్రహాము కొడుకుతో చెప్పాడా, లేకపోతే అబ్రహామే వయసు వచ్చిందని నా కొడుకు వయసు వచ్చింది పెళ్లి చేయాలనుకున్నాడా? మీరు సమాధానం చెప్పట్లా. ఎవరికి తెలిసింది? అబ్రహాము తన కుమారునికి వయసు వచ్చింది, వివాహ వయసు. చెప్పండి, ఇప్పుడు ఏం చేయాలి? ఇస్సాక్కి. ఇప్పుడు తల్లిదండ్రులు పెళ్లి చేయాలని ఆలోచన వచ్చే వరకు కూడా పెళ్లి ఆలోచన లేని వ్యక్తి ఎవరైనా ఉన్నారు అంటే అది ఇస్సాకు మాత్రమే. దేవునికి స్తోత్రం చెప్పండి. కొంత బిగ్గరగా చెప్పండి. మీకు అర్థమవుతుందని చెప్పిన మాటలో. ప్రియులరా, చాలామంది మాలంటి వాళ్ళకు వాక్యము లేక, వాక్యాన్ని సరిగ్గా వివరించేవారు లేక మేము త్రోవ తప్ప. ఇప్పుడు ఏంటండి, ఈ క్రొత్త యుగంలో అప్డేట్ అయిన యవనస్తులు ఉన్నారు. త్రోవ తప్పిపోకుండా ఉండడానికి దేవుడు మాట్లాడుతున్నాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. ఇంకొక విషయం ఏంటంటే, మన సొంత నిర్ణయాలు యవన దశకు వచ్చిన తర్వాత తల్లిదండ్రులు వాళ్ళకు ఒక బాధ్యత పెట్టాడు. ఇప్పుడు అన్నారు, మా అమ్మాయికి పెళ్లి చేస్తే నా బాధ్యత అయిపోద్దండి అంటాడు. ఎవరండి? తల్లిదండ్రులు. అంటారా? చెప్పండి గట్టిగా. అంటారా? ఎవరంటారు ఈ మాట? తల్లిదండ్రులు అంటారు. మా అమ్మాయికి పెళ్లి చేస్తే నా బాధ్యత అయిపోద్ది, మా అబ్బాయికి చేస్తే నా బాధ్యత. ఇప్పుడు తల్లిదండ్రులకు బాధ్యత లేకోకుండా చేస్తున్నాం మనం. దేవునికి స్తోత్రం చెప్పండి. ఎవరికి బాధ్యత లేకుండా, ఎవరికి సంబంధం లేకుండా, నా పెళ్ళి నా ఇష్టం, నా వివాహం నా ఇష్టం, నేను చేసుకోబోయే భార్య నాకు నచ్చినట్లుగా ఉండాలి. ఇప్పుడు ఏం చేయాలి? నా భాగస్వామిని నువ్వెన్నుకోకూడదు. అదే ఈరోజు మనం మాట్లాడుకునే అంశం. దేవునికి స్తోత్రం చెప్పండి. నీ భాగస్వామిని నువ్వెన్నుకోవడం కాదు, నా భాగస్వామిని నేను ఎన్నుకోవడం కాదు. ఇలా చెప్పిన వాళ్ళు లేక మేము త్రోవ తప్ప ముందుగా చెప్పాను, సిగ్గు లేకుండా చెప్పాను అన్నాను నేను. అందుకనే దేవునికి స్తోత్రం చెప్పండి. అవునా కదండి? ఇప్పుడు మేము వాక్యం అందించేవాళ్ళు లేక, వాక్యం సరిగ్గా చెప్పేవాళ్ళు లేక, కాసేపు వెళ్ళి కూర్చుని కాలక్షేపం చేసి నిద్రపోయి వచ్చేసిన సందర్భాలు ఆనాటి కాలంలో. వాక్యాన్ని బోధించేవాళ్ళు లేరు, సత్యాన్ని చెప్పేవాళ్ళు లేరు, ఇంత అర్థవంతంగా వాక్యాన్ని వివరించేవాళ్ళు లేక త్రోవ తప్పిన దినాలు మావి. కానీ ఇప్పుడు రానున్న దినాల్లో త్రోవ తప్పుకోకుండా, రానున్న దినాల్లో త్రోవ తప్పిపోకుండా ఉండాలని దేవుడు ఈ యొక్క ఉదయకాల సమయంలో అద్భుతమైన రీతిలో మనతో మాట్లాడుతాడు. అబ్రహాము కంటండి వృద్ధాప్యం వచ్చిందంటండి, అబ్రహాము కంటండి వృద్ధుడైపోయాడంటండి. ఇప్పుడు అబ్రహాము భార్య చచ్చిపోయిందంటాడు. భార్య చచ్చిపోయిన వెంటనే అనుకున్నాడట, ఇప్పుడు నా కుమారునికి వివాహము. చూసారండి ప్రియులరా, ఇప్పుడు సందర్భం ఏంటంటే, ఒక యవనస్తురాలికి అర్థమవుతుందండి, తల్లిదండ్రులు వాళ్ళ బాధ్యత నెరవేర్తించుకోవాలి. అంటే యవనస్తురాలికి, యుక్త వయసు వచ్చిన అమ్మాయికి, వివాహ వయసు వచ్చిన అమ్మాయికి తల్లిదండ్రులు చుట్టారకం చూసి, అబ్బాయిని చూసి పెళ్లి చేసే బాధ్యత తల్లిదండ్రుల మీద ఉంది. తల్లిదండ్రులే దాన్ని నెరవేర్చాలి. దేవునికి స్తోత్రం చెప్పండి. ఒక బిగ్గరగా చెప్పండి. ఒక అబ్బాయికి వివాహ వయసు వచ్చే సమయానికి ఆ బాధ్యత తల్లిదండ్రుల మీద ఉంది. తల్లిదండ్రులే ఆ బాధ్యత నెరవేర్చుకోకుండా బాధ్యత నేను తీసుకుంటాను అంటే తల్లిదండ్రులు తలంచుకోవాలి. దేవునికి స్తోత్రం చెప్పండి. ఎవరు ఎంచుకోవాలి? చెప్పండి గట్టిగా. తల్లిదండ్రులు తలంచుకునే స్థితి ఇస్సాకు తీసుకురాలేదు. చాలామంది కానానీ స్త్రీలు ఆ ప్రాంతంలో ఉన్నారు, అందమైన వారు ఉన్నారు, చాలా బ్యూటిఫుల్ గర్ల్స్ అక్కడ ఉన్నారు. ఆయన ఏ వ్యక్తిని భాగస్వామిగా ఎన్నుకోలేదు. నా తండ్రి ఆలోచన, నా తండ్రి బాధ్యత నా ఎడల నెరవేర్చాలి. నా తండ్రి ఎక్కడ చూస్తాడో, ఏ ప్రాంతంలో చూస్తాడో, ఏ ప్రాంతంలో అమ్మాయిని చూస్తాడో, ఆ తండ్రి చూసిన అమ్మాయే నాకు భార్య. ఏ భార్యను తీసుకొస్తాడో ఆ అమ్మాయే నాకు భార్య. ఏ అమ్మాయిని తీసుకొస్తాడో ఆ అమ్మాయే నా భార్య. ఏ దేశం నుండి అమ్మాయిని తీసుకొస్తాడో ఆ అమ్మాయే నా భార్య. కుండు తీసుకొచ్చినా, గుడ్డు తీసుకొచ్చినా, నడ్డు తీసుకొచ్చినా, మోగోడు తీసుకొచ్చినా, ఎవరిని తీసుకొచ్చినా ఇప్పుడు చెప్పండి, ఆ అమ్మాయే
దేవునికి స్తోత్రం చెప్పండి. అలాగని మీ తల్లిదండ్రులు ఏమి కళ్ళు లేని వాళ్ళు కబోతులు ఏమీ కాదు. అర్థమవుతుందండి. వాళ్ళ కంటికి ఇంపుగా కనబడితేనే మీకు తీసుకొచ్చి పెళ్లి చేస్తారు. మీకంటే ఎక్కువ శ్రద్ధ తీసుకునేవాళ్ళు, మీకంటే ఎక్కువ ఆలోచన చేసేవాళ్ళు, మీకంటే ఎక్కువ బ్యూటిఫుల్గా ఉందా లేదని ఆలోచించేవాళ్ళు తల్లిదండ్రులు. దేవునికి స్తోత్రం చెప్పండి. అవునా కదా చెప్పండి. ఇప్పుడు అందంగా ఉందా, ఎర్రగా ఉందా, ఇంట్లో మిక్సీ ఉందా, ఇంట్లో ఏసీ ఉందా, ఇంట్లో కూలర్ ఉందా, ఇంట్లో ఇంకేముంది, ఫ్రిడ్జ్ ఉందా ఇంట్లో చెప్పండి. ఇప్పుడు వాషింగ్ మిషన్ ఉందా ఇంట్లో చెప్పండి. ఇప్పుడు కుక్కర్ ఉందా, గిక్కర్ ఉందా, అన్నీ ఉన్నాయా లేవు, అన్నీ ఆచితూచి అడుగులు వేసి అప్పుడు తీసుకెళ్ళి చేతిలో చెయ్యేస్తారనమాట. అప్పుడు వరకు చెయ్యరు. నువ్వేం చేస్తావు చెప్పండి. దేవునికి స్తోత్రం చెప్పండి. ఆడు కాస్తంత జుట్టు అలా పెంచి ఇలా పెంచి అర్థమవుతుందండి. 4 సిరిగిపోయిన ప్యాంట్లు వేసి అర్థమవుతుందండి. 4 రౌండ్లు బైక్ మీద అటు ఇటు రౌండ్లు వేస్తే ఇంకా ఆడు ఏంటి చెప్పండి. ఇప్పుడు నా కళ్ళుతో చూడు నానా అంటామన్నమాట. దేవునికి స్తోత్రం చెప్పండి. ఎవరి కళ్ళుతో? సంకనాకు పోతాం, ఇంకేం ఉండదు. హల్లెలూయా. చాలామంది అనుభవించే వాళ్ళు ఉన్నారు, చాలామంది బాధపడే వాళ్ళు ఉన్నారు. నేటి దినాల్లో యవనస్తులు అలా ఉండకూడదని అర్థమవుతుందండి. అలాంటి స్థితి రాకూడదని ప్రభు పేరట మీకు తెలియజేస్తున్నాను. మీ తల్లిదండ్రులు తలదించుకునే వారిగా ఉండకోకుండా, మా తల్లిదండ్రులు తలదించుకున్నారు, మీ తల్లిదండ్రులు తలదించుకోకుండా ఉండాలని ప్రభు పేరట మీకు తెలియజేస్తున్నాను. హల్లెలూయా. కొద్ది బిగ్గరగా చెప్పండి. హల్లెలూయా. చూడండి, బాధ్యత ఎవరి మీద అప్పగించాడు, ఎవరి మీద బాధ్యత పెట్టాడంటే తన ఇంటి అంటే ఆస్తి అంతటి మీద అంటండి యజమాని ఉన్నాడంటండి ఒక ఆయన. ఆయన ఎవరండి? ఎలియాజరు పిలిచాడండి. రే ఎలియాజరు రా, ఇలాగా నా తొడ కింద ఇప్పుడు ఏం పెట్టు, చేయి పెట్టు, నీకు పని అప్పగిస్తున్నాను. పని ఏం చేయాలి? చూసారు. ఇప్పుడు ఆనాటి కాలంలో యజమానుల కింద ఉన్న దాసులు చాలా నమ్మకంగా ఉండేవారు. ఎన్ని పోట్లు పొడిచేవారు కాదు. దేవునికి స్తోత్రం చెప్పండి. ఏం చేసేవారు? చాలా నమ్మకంగా ఉండేవారు. ఎలియాజరు కూడా చాలా నమ్మకస్తుడండి, చాలా నమ్మకస్తుడు. అబ్రహాం పని అప్పగిస్తున్నాడంటే పని ఏం చేయాలి తప్పుకోకుండా, దాన్ని నెరవేర్చాలి అని ఒక మంచి ఆలోచన కలిగిన వాడు ఎవరంటే ప్రియులారా, ఎలియాజరు. ప్రియులారా, ఇప్పుడు చూద్దాం ఆదికాండము 24వ అధ్యాయము తర్వాత వచనాలు చూద్దాం. ప్రియులారా చూడండి ఒకసారి. ఎన్నో వచనం? 4వ వచనం చదువుదామండి ఒకసారి. ఒకసారి 4వ వచనం. అందుకు తన బంధువుల యొద్దకు వెళ్ళి ఇస్సాకును నా కుమారునికి భార్యను తెచ్చినట్లు ఆకాశం యొక్క దేవుడును భూమి యొక్క దేవుడును ఈ చేత చెప్పండి ఏమన్నాడు? ప్రమాణము చేయమన్నాడు. ప్రియులరా, మరలా అబ్రహాం ఉద్దేశాన్ని చెప్తున్నాను. ప్రియులరా, మొదటి రాజుల గ్రంథం 11వ అధ్యాయము 1 నుంచి 6 వచనాలు చదివితే, మొదటి రాజుల గ్రంథము 11వ అధ్యాయము రాయబడిన సందర్భాలు 1 నుంచి 6 వచనాలు చదివితే అక్కడ ఓకే ఓకే చూడండి ఏమన్నాడు? మోయాబీయులు, ఏదోమీయులు, అమోనీయులు, సీదోనీయులు, ఇత్తీయులు అను జనులు మీ హృదయములను కనుక వారితో సహవాసము చేయకూడదనియో, వారిని మీతో సహవాసము చేయకూడదనియో యెహోవా ఇశ్రాయేలీయులకు సెలవిచ్చుచున్నాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. దగ్గరగా చెప్పండి. హల్లెలూయా. ఎవరితో సెలవిస్తున్నాడంటండి? యెహోవా ఎవరితో సెలవిస్తున్నాడు? ఇశ్రాయేలుతో సెలవిస్తున్నాడు. తర్వాత మాటలు చదువు. అయితే రాజైన సొలొమోను ఫరో కుమార్తెను కాక ఆ జనులో ఇంకా అనేక మంది పరస్త్రీలను మోహించి కామతూరత గలవాడే వారిని ఉంచుకొనుచు వచ్చెను. అతనికి 700 రాజకుమార్తెలైన భార్యలు, 300 మంది ఉపపత్నులు కలిగి ఉండిరి. అతని భార్యలు అతని హృదయమును త్రిప్పేశారంట. దేవునికి స్తోత్రం చెప్పండి. ఏం చేశారు? గట్టిగా చెప్పండి. ఏం చేశారు? ఎవరి హృదయాన్ని? జ్ఞాని అయిన సొలొమోను హృదయాన్నే తిప్పేశారంట. మనం ఎంతండి? మనం ఏమైనా గొప్పవాళ్ళమా? గట్టిగా చెప్పండి. ఏమైనా గొప్పవాళ్ళమా? ఏమీ కాదు. అర్థమవుతుందండి. అందుకనే పెద్దోళ్ళు చాలా చక్కగా చెప్తారు, మగోడు అబద్ధం ఆడితే దడికట్టినట్టు ఉంటుందంట. అది కూడా ఉండదంట. ఆడవాళ్ళు అబద్ధం ఆడితే వాడకట్టినట్టు ఇంకా ఎన్ని గుణపాలిట్టు పొడిచినా అది ఇంకా చెప్పండి ఇప్పుడు పడదు, ఇంక అంతే. హల్లెలూయా. గట్టిగా చెప్పండి. అంత స్ట్రాంగ్ అండి వాళ్ళు. అబద్ధం ఆడితే అంతలాగా కుదిరినట్లుగా, అతికినట్లుగా, జోడించినట్లుగా, ఇటుక మీద ఇటుకేసి కట్టినట్లుగా, ప్లాస్టింగ్ చేసినట్లుగా చాలా చక్కగా బ్యూటిఫుల్గా కనపడుతుంది. కానీ మగోడు అబద్ధం ఆడితే ఎవడు నమ్మడాయే?
ఎవడన్నా నమ్ముతాడా? ఎవడు నమ్మడు. ఆడది అబద్ధం ఆడితే, ఆడవాళ్ళు అబద్ధం ఆడితే అంత చక్కగా వాళ్ళ మాట నమ్ముతారు. దేవునికి స్తోత్రం చెప్పండి. ఇప్పుడు సలోమాను కూడా ఎవరి మాటలు నమ్మాడంటండి? 1000 మంది అంటండి ప్రియులారా. ఆ దేశంలో ఉన్న వాళ్ళు పెళ్లి చేసుకున్నారండి చాలా మందిని. 700 మందిని పెళ్లి చేసుకున్నారంట. 300 మందిని మరలా ఉపపత్తులు ఉంచుకున్నారంట. వీళ్ళందరూ కలిసి ఏం చేశారంటే ఒక్కడి హృదయాన్ని మొత్తం తిప్పేశారు. నాశనం అయిపోయాడు, పతనం అయిపోయాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. కొద్ది బిగ్గరగా చెప్పండి. చాలా డేంజరస్ అండి. ఎవరు? నేను అనలేదు అలాగా, మీరే అంటున్నారు. హల్లెలూయా చెప్పండి గట్టిగా. ఎవరంటండి? అలా అనేటోడికి మా మగోళ్ళకి ఎంత ముఖం కలకల ఆడేస్తుంది అనుకో. దేవునికి స్తోత్రం చెప్పండి. వాళ్ళు ఏం డేంజర్ కాదు, మనం చూస్తేనే డేంజర్గా కనపడుతుంది అంతే. హల్లెలూయా చెప్పండి బిగ్గరగా. హల్లెలూయా. చూడండి రాయబడిన సందర్భాలు ఒకసారి చూడండి. ఏం చేశారంటండి? ఆ వాక్యం చదివమ్మా, కంప్లీట్ చేయండి. రాజుకు భార్యలను 300 మంది ఉపపత్నులు కలిగి ఉండిరి. అతని భార్యలు అతని హృదయములను త్రిప్పివేసిరి. సొలొమోను వృద్ధుడైనప్పుడు అతని హృదయమును ఇతర దేవతల తట్టు తిప్పగా యథార్థముగా కాకుండా పోయింది. దేవునికి స్తోత్రం చెప్పండి. ఇప్పుడు అబ్రహాం ఆలోచన ఏంటంటే, సొలొమోను అంటే గొప్ప గొప్ప వాళ్ళ యొక్క మనసులే అలా తిరిగిపోయాయి, ఇస్సాకు మనసు అలా తిరిగిపోకుండా ఉండాలంటే ఇప్పుడు ఏం చేయాలి? నా బంధువుల ఇంటికి వెళ్ళు, నా చుట్టాల ఇంటికి వెళ్ళు, నా దేశానికి వెళ్ళు, అక్కడున్న ఒక స్త్రీనే తీసుకొచ్చి దేవునికి స్తోత్రం చెప్పండి. కొద్ది బిగ్గరగా చెప్పండి. హల్లెలూయా. ఇప్పుడు తర్వాత మాటలు చదువుదాం ప్రియులారా. ఆదికాండం 24వ అధ్యాయము 5వ వచనం చదువుదామండి. ఆ దాసుడు ఆ స్త్రీ ఇష్టపడని ఎడల ఆ దేశమునకు అని అడుగగా అబ్రహాము ఉండియు ఇచ్చదనని ప్రమాణం చేసి ఓకే అక్కడ నుండి అయితే ఇష్టపడని ఎడల ఈ ప్రమాణము నుండి దేవునికి స్తోత్రం చెప్పండి. ఇప్పుడు రాయబడిన సందర్భాలన్నీ మనం ఆలోచన చేస్తే ప్రియులరా, వివాహం అనేది దేవుని యొక్క చెప్పండి ఇప్పుడు దేవుని యొక్క సంకల్పము. అందుకని ఇంగ్లీష్లో ఏమంటారు? మ్యారేజ్ ఏంటంటే అండి, ఇది మ్యారేజ్ ఈజ్ ఏ మేడ్ ఇన్ హెవెన్. అంటే అర్థం ఏంటండి? వివాహం అనేది దేవుడు నిర్ణయిస్తాడు, అవి పరలోకములో నిర్ణయించబడతాయి. దేవునికి స్తోత్రం చెప్పండి. ఇప్పుడు చూడండి, అబ్రహాము దాసుని మీద పెట్టినటువంటి బాధ్యత ఎవరో తెలియదు, ఎలాగుంటుందో తెలియదు, కానీ ఏమన్నాడు? వెళ్ళి అక్కడికి. ముందుగా దేవుడు ఏం చేస్తాడు చెప్పండి? దూతను పంపిస్తాడు. కార్యం అంతా ఏం చేస్తాడు? సఫలపరుస్తాడు. నువ్వు వెళ్ళు, దేవుడే మార్గాన్ని తెరుస్తాడు. అక్కడికి వెళ్ళు, దేవుడే అన్ని సఫలపరుస్తాడు అన్నాడు. ఆ మాట ప్రకారంగా అబ్రహాము పెద్ద దాసుడు అని ఎలియాజరు బయలుదేరి వెళ్తున్నాడు. ప్రియులరా, అబ్రహాం ఎలా చెప్పాడో, ఏ రీతిగా చెప్పాడో, ఏ విధంగా చెప్పాడో ఆ విధంగానే అక్కడికి వెళ్ళిన తర్వాత అన్నీ కూడా చక్కగా అర్థమవుతుందండి. అక్కడికి ఎవరు వచ్చారంటండి? రిబకా వచ్చిందంటండి, ఒంట్లకి నీళ్ళు పెట్టిందంటండి. నువ్వెవరు కుమార్తె అన్నాడంటండి, పలానా ఆయన కుమార్తెని అన్నదంటండి. అయితే నేను అక్కడికి వస్తానడంటండి. ఆయన దగ్గరికి వెళ్ళాడంటండి. యెహోవా వలన ఆశీర్వదించబడిన వాడా, లోపలికి రమ్మన్నాడంటండి. భోజనం చేయమన్నాడంటండి. నేను భోజనం చేయని ఒక పని మీద వచ్చాను. అబ్రహామును దేవుడు అన్ని విషయాలలో ఆశీర్వదించాడు, ఒక పని మీద పంపించాడు. అక్కడ బంధువులు ఉన్నారంట. ఆ బంధువుల్లోకి ఆయనకు కుమార్తె ఉందంట. ఆ కుమార్తెని ఆయన కుమారునికి వివాహం చేయడానికి పెండ్లి కుమార్తెగా తీసుకురమ్మన్నాడు. ఇవన్నీ ఒప్పందం కుదిరితేనే నేను ఏం చేస్తాను? భోజనం చేస్తాను, లేకపోతే భోజనం. ఎన్ని ఉన్నాయి చూసారండి. ఇప్పుడు చూడండి, అమ్మాయి ఎలాగుంటుందో తెలియదు, కానీ బావి దగ్గరికి వస్తుంది, నీళ్లు పెడుతుంది ఒంట్లకి. ఇవన్నీ జరుగుతాయి. దేవుడు ముందుగా దూతను పంపిస్తాడు, కార్యాలన్నీ సఫలం చేస్తాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. కార్యాలన్నీ ఏం చేస్తాడు చెప్పండి? ఇప్పుడు
సఫలం చేస్తాడు. నువ్వు వెళ్ళు అని చెప్పేసి తన దాసుని పంపించాడు. పంపించిన ప్రకారంగా దాసుడు వెళ్ళిపోతున్నాడు. వెళ్ళిపోయిన తర్వాత చేరవలసిన ప్రాంతానికి చేరాడు. ఆ ప్రాంతాన్ని ఏమన్నాడంటే ఆరన్మానహాను అనేటువంటి ఆ ప్రాంతానికి వెళ్ళాడు. చూడండి, అది నోటికి తిరక్కోకుండా ఉంది ఆ పేరు. చూడండి 10వ వచనం చదవండి ఒకసారి. ఆ, ఆ, ఆ. శ్రేష్టమైన నానా విధములకు వస్తువులను తీసుకుని పోయాను. అతడు లేచి ఆ, అది మనకు తిరగదులేండి ఇంకా. దేవునికి స్తోత్రం చెప్పండి. కొద్ది బిగ్గరగా చెప్పండి. అక్కడికి వెళ్ళాడంటండి. హల్లెలూయా చెప్పండి అందరూ. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియులారా, అన్నీ బాగానే ఉన్నాయి. అన్నీ చెప్పాడు. అన్న చెప్పిన మాట ప్రకారంగా అన్నీ అక్కడ జరుగుతున్నాయి. ప్రియులారా, మాట్లాడుతున్నాడు, లాభంతో మాట్లాడుతున్నాడు, బెతీయులతో మాట్లాడుతున్నాడు, అన్నీ కుదుర్చుకున్నాడు, భోజనం చేసుకున్నాడు, తీసుకెళ్ళిపోతానయ్యా అన్నాడు. అప్పుడు రెబెకాతో అంటున్నాడు, అయ్యా వెళ్ళిపోతావా అతనితో అంటే, రెబెకా అంటుందంట ఆయనతో. చెప్పండి ఇప్పుడు ఏమన్నది? వెళ్ళిపోతాను. విలువైన వస్తువులు ఇచ్చాడంట, బంగారం ఇచ్చాడంట, అన్నీ ఇచ్చాడంట, అన్నీ తీసుకున్నాడంట. అన్నీ తీసుకున్న తర్వాత ఇప్పుడు ఏం చేస్తారంటే రెబెకాను ప్రియులరా తీసుకుని వెళ్ళిపోతున్నాడంట. దేవునికి స్తోత్రం చెప్పండి. కొద్ది బిగ్గరగా చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియులరా, ఇక ఆదికాండం 24వ అధ్యాయం అంతా చూసుకుంటే చాలా అద్భుతమైన సందర్భాలు ఉంటాయి. కానీ మరొక సందర్భాన్ని నేను మీకు చూపిస్తాను. దేవునికి స్తోత్రం చెప్పండి. కొద్ది బిగ్గరగా చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. చూడండి ఆదికాండం 24వ అధ్యాయం. ఆదికాండము 24వ అధ్యాయము 63వ వాక్యం నుండి చదవండి ఒకసారి. సాయంకాలమున ఇస్సాకు పొలములో ధ్యానింప వెళ్ళి కనులెత్తి చూచినప్పుడు ఒంటెలు వస్తున్నాయంట. దేవునికి స్తోత్రం చెప్పండి. ఎక్కడికి వెళ్ళాడు? సాయంకాలం ఇస్సాకు పొలములో ధ్యానింప బయలు వెళ్ళి కనులెత్తి ధ్యానింప బయలు వెళ్ళి కనులెత్తి చూచినప్పుడు ఒంటెలు వచ్చినప్పుడు ఇస్సాకును చూసి ఒంటి మీద దిగిపోయిందంటండి. ఎక్కడి నుంచి దిగిపోయింది? పాపం వచ్చిందంటే మంచం మీద దిగరు, కుర్చీలోంచి కూడా దిగరు ఆడవాళ్ళు. దేవునికి స్తోత్రం చెప్పండి. కొంచెం బిగ్గరగా చెప్పండి. ఎక్కడి నుంచి దిగరు? అన్నం పెట్టండి అని అడిగారు అనుకోండి, కాస్త అంత అప్పుడప్పుడు భార్యాభర్తలకు గొడవ రాని వాళ్ళు ఎవరు ఉంటారండి? ఎవరైనా ఉంటారా? చెప్పండి, ఎవరైనా ఉంటారా? నువ్వు వస్తాయండి, అందరికి వచ్చేస్తాయి. మరి దేవునికి స్తోత్రం చెప్పండి. భోజనం పెట్టమన్నారనుకో, అబ్బాయి ఉలుకు ఉండదు, పలుకు ఉండదు కదండి. మనం అప్పుడు ఎవరిని జ్ఞాపకం చేసుకోవాలంటే మూతి ముడుచుకుని మంచం మీద పడుకున్నాడండి. ఎవరండి అయినా? ఎవరండి అయినా? యెజబెలు భర్త. ఎవరండి అయినా? ఆహాబు. హల్లెలూయా. అలాగ పడుకుని లేగరింకా, కుర్చీ మించి లేగరింకా, నీళ్ళు ఎవరో ఏమి ఎవరో, అంత మంచోళ్ళండి చాలామంది. దేవునికి స్తోత్రం చెప్పండి. దగ్గరగా చెప్పండి. కానీ రెబెకాలో మంచి లక్షణాలు కనబడుతున్నాయి. కనబడుతున్న లక్షణాలు మనం చూస్తే చూడండి, అక్కడెక్కడో దూరంగా ఉన్నాడేంటండి ఎవరు? ఇస్సాకు. అక్కడ ఎక్కడి నుంచో చూస్తున్నాడంట. చూస్తుంటే గొర్రెలు ఏంటంటే ఒంట్లు కనపడుతున్నాయంట. ఒంట్ల మీద ఎవరో వస్తున్నట్లు కనపడుతున్నారంట. ఇప్పుడు ఇస్సాకు ఏం చేశాడంటండి? ఎక్కడికి వెళ్ళాడు? చెప్పండి ఇప్పుడు. ఎక్కడికి వెళ్ళాడు? పొలంలోకి వెళ్ళాడంట. దేని కొరకు తెలిస్తే ధ్యానం చేసుకుందామని వెళ్ళాడంట. మరి 7 దినాల్లో యవనస్తులు ఎక్కడికి వెళ్తున్నారు? ఆ ఈదిలోకి తిరిగి, ఈదిలోకి తిరిగి, అటు తిరిగి, ఇటు తిరిగి జీవితాలు పాడు చేసుకోవడానికి తిరుగుతున్నారు. దేవునికి స్తోత్రం చెప్పండి. అవునా కదా? చెప్పండి. ధ్యానించవలసిన చోటకు వెళ్ళకోకుండా, ప్రార్థించవలసిన స్థలానికి వెళ్ళకోకుండా ఆ ఈదంట, ఆ ఈదంట, మున్సిపాలిటీ వాళ్ళకి పని లేకోకుండా ఏంటండి, తర్వాత పంచాయతీ వాళ్ళకి పని లేకోకుండా రోడ్లన్నీ తుడిచేసేది ఎవరంటే మనోళ్ళే. ఎవరండి? చెప్పండి, ఎవరండి? మన యవనస్తులు చూడండి, చక్కగా మొత్తం తుడిచేస్తారు. వీళ్ళు తిరిగే ఏంటంటే బళ్ళు మీద వీళ్ళు వెళ్ళే స్పీడ్కి మొత్తం ఆ చెత్త ఈ చెత్త చెదారం అంతా రోడ్డు మీద లేకోకుండా రోడ్డు చాలా క్లియర్గా స్పష్టంగా కనబడుతుందంటే కారణం ఏంటో తెలుసండి? మన యవనస్తులు. అందుకని వాళ్ళకి వందనాలు చెప్పాలి. దేవునికి స్తోత్రం చెప్పండి. ఎవరికి చెప్పాలి? ఎవరికి చెప్పాలి? చూడండి. కానీ ఇస్సాకు ఏం చేస్తున్నాడో తెలుసంటండి ప్రియులారా, తన భార్య అయిన రెబెకాను తీసుకొస్తూ వెళ్ళాడంటండి. ఈయన పొలానికి వచ్చేసంటండి ధ్యానంలో ఉన్నాడంట. ఏంలో ఉన్నాడు? ధ్యానంలో ఉన్నాడంట. ఇప్పుడు కళ్ళెత్తి చూసినప్పుడు అంటే ఎవరు కనబడుతున్నారంట? ఒంటెలు కనబడుతున్నాయంటండి. ఒంటెలు కనబడుతున్నాయంట. ఇప్పుడు ఆ వచ్చే సమయానికి ఆ రాయబడిన సందర్భాలు చూడండి ఒకసారి చదవండి. సాయంకాలము ఇస్సాకు పొలంలో ధ్యానింప వెళ్ళి కనులెత్తి చూసినప్పుడు ఒంటెలు వచ్చుచుండెను. రెబెకా కనులెత్తి ఇస్సాకును చూసి ఒంటె మీద నుండి దిగి మనల్ని ఎదుర్కొనుటకు పొలములో నడుచుచున్న ఆ మనుషుడు ఎవడని దాసుడు అడుగగా అతడు నా యజమానుడు అని చెప్పానంటండి. దేవునికి స్తోత్రం చెప్పండి. ఆయన ఎవరండి? చెప్పండి, ఆయన ఎవరండి? యజమానుడే గడుగుడ్డ.
యజమాని కింద భావించే వాళ్ళు ఉన్నారండి? ఉన్నారా? ఆ యజమానుడు అండి అనేవాళ్ళు ఉన్నారండి? ఆ యజమానుడికి విలువ ఎక్కడ ఉందండి? కష్టపడి పోషించే భర్తకు విలువ ఎక్కడ ఉందండి? విలువ లేదు. అర్థమవుతుందండి. ఇప్పుడు ఇస్సాకు ఏంటి రిబ్కాని అంటున్నాడు పెద్ద దాసుడు, వస్తున్న ఆ కనపడుతున్న ఆయన ఎవరు అంటే నా యజమానుడు. ఎవరండి? యజమానుడు అంటే ఎవరండి? యజమానుడు అంటే ఎవరు? చెప్పండి. యజమానుడు అంటే ఎవరు? యజమానుడు ఎవరండి? భర్త కదండి. ఇంకా ఎవరు అంటాడు? ఆయన మా ఓనర్ అండి. ఓనర్ అంటే ఎవరు? యజమానుడు. కువైట్కి వెళ్ళిన తర్వాత ఆయన ఎవరు? మా తాత అండి, మా బాబా. ఎవరు? నీకు యజమానుడు. నీ యజమానుడు ఏం చేయాలి? 2 సంవత్సరాలు అక్కా వేయించేస్తావు అక్కడ. అప్పుడు ఏం చేయాలి? యజమానుడు బాత్రూమ్లు కడమంటే బాత్రూమ్లు కడగాలి. దేవునికి స్తోత్రం చెప్పండి. అంట్లు కడగమంటే అంట్లు కడగాలి. గ్యాస్ బండ్లు మోయంటే గ్యాస్ బండ్లు మోయాలి. ఏది చేయమంటే అది చేయాలి. అక్కడ అన్నీ చేస్తాం. మన ధనరాజు గారు కువైట్ నుంచి వచ్చినప్పుడు చెప్పారండి, మన వాళ్ళు ఉన్నారండి కువైట్కి వెళ్తారండి, బాత్రూమ్ తెల్లగా లేకపోతే ఊరుకోరండి, ఇక్కడ నల్లగానే ఉంటుందండి. ఏంటది? అక్కడికి అడుగుతారు, ఇక్కడికి అడగరు. దేవునికి స్తోత్రం చెప్పండి. అక్కడ చేస్తారు, ఇక్కడ చేయరు. కారణం ఏంటో తెలుసండి? అక్కడ యజమాని వినకపోతే మామూలుగా ఉండదు మళ్ళా. దేవునికి స్తోత్రం చెప్పండి. కానీ ఇక్కడ యజమాని మాట వినకపోయినా పర్లేదు. అర్థమవుతుందండి. యజమానుడికి ఉన్న వ్యత్యాసాన్ని చెప్తున్నాను, చాలా జాగ్రత్తగా వినండి ప్రియులారా. యజమానుడు అంటే ఓనర్. ఓనర్ అంటే ఎవరండి? యజమానుడు. అర్థమవుతుంది. ఒక ఆఫీస్కి ఒక ఓనర్ ఉంటాడు. ఒక ఆఫీస్కి ఎవరుంటారు? ఒక యజమానుడు. యజమానుడి కింద ఉన్న వాళ్ళందరూ ఏం చేయాలి? చెప్పండి. యజమానుడు మాట వినాలి. ఇప్పుడు యజమానుడు అన్నాడంటే ఏంటి చెప్పండి? నా యజమానుడు ఏం చెప్తే నేను అది మరి ఎక్కడ చేస్తున్నారు మీరు? అలాగన్నాను మీరు బాధపడొద్దు. దేవునికి స్తోత్రం చెప్పండి. ఎక్కడ చేస్తున్నావు? నీ యజమాని మాటకు తల ఉంచుతున్నావా? నీ యజమాని మాట వింటున్నావా? నీ యజమాని చెప్పిన ప్రకారంగా నడుచుకుంటున్నావా? నీ యజమాని ఎక్కడికి వెళ్ళమంటే అక్కడికి వెళ్తున్నావా? ఎక్కడికి వెళ్ళొద్దంటే అక్కడికి మానేస్తున్నావా? నీ యజమాని మాటకు విలువిస్తున్నావా? ఒకసారి మరి ఆలోచన చేయవలసిన వారమై ఉన్నామంటే మేము ఎవరు నేను బాధ పెట్టాలని కాదు. దేవునికి స్తోత్రం చెప్పండి. ఇప్పుడు నీ భర్త నీకేమై ఉన్నాడు? యజమానుడై ఉన్నాడు. అంటే నీ భర్త వెళ్ళమంటే వెళ్ళాలి, మానేయమంటే మానేయాలి. నీ భర్త పని చేయమంటే చేయాలి, మానేయమంటే. నీ యజమానుడు ఎవరు? చెప్పండి. నీ ఓనర్ ఎవరండి? నీ యజమానుడు. నీ యజమాని చెప్పిన మాట ప్రకారంగా నడుచుకోవాలి. లేదని తల బిరుస్తూ ఎగరేసి ఆడవాళ్ళు ఉన్నారనుకోండి, వాళ్ళందరూ ఎవరంటే యెజబెలు. ఎవరండి? యెజబెలు రాంటూ సమానమే. ఆమె కూడా భర్తకు విలువ ఇవ్వలేదు. ఆమె కూడా భర్తకు ఏమాత్రం గౌరవించలేదు. అందుకనే యెజబెలు రాని పతనం అయిపోయింది. నా ప్రియ దేవుని సంగమం, ప్రభు పేరట మీకు తెలియజేస్తాను, భార్య భర్తల వివాహ మధ్యలో సంబంధం ఏంటంటే ప్రియులరా, యజమానిని భార్య చెప్పండి ఇప్పుడు గౌరవించాలి. మరణము వరకు భార్య భర్తకు విలువవలసిందే. మరణము వరకు భార్య భర్తకు గౌరవించవలసిందే. అతడు నీ యజమానుడు. చూడండి, ఆ రిబక ఒప్పుకుంటుంది తనకు తానే. ఆ దూరంగా కనబడుతున్నాడు చూడు, ఆయన ఎవరు అంటే ఆయన నా చెప్పండి ఇప్పుడు యజమానుడు, నా మీద పెత్తనందారుడు. అర్థమవుతుందండి? నా మీద పెత్తనందారుడు. నేను ఆయన చెప్పిన ప్రకారంగా చేయాలి, నేను ఆయన చెప్పిన ప్రకారంగా చేయడము కాదు. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ప్రియులారా, కిందకి కొన్ని మాటలు చదువుదాం. ఒకసారి రాయబడిన సందర్భాలు చూద్దాం. ఇస్సాకుతో వివరించి చెప్పాను. చూడండి, ఇస్సాకు తల్లి అయిన సారా గుడారంలోనికి ఆమెను బాగా వినండి ఈ మాట. నెక్స్ట్ అద్భుతమైన సందర్భాన్ని అక్కడ మాట్లాడుతున్నాడు. అక్కడ చూడండి ఏమన్నాడు? అట్లు అతడు రిబకాను ఆమె అతనికి భార్య అయ్యను, అతడు ఆమెను ప్రేమించెను. దేవునికి స్తోత్రం చెప్పండి. మీకు విషయం చెప్పనండి, భార్య ఎప్పుడైతే వచ్చిందో ఇప్పుడు చూడండి, అప్పుడు వరకు దుఃఖంలో ఉన్నాడు. ఎవరండి ఆయన? చెప్పండి గట్టిగా. ఎలాగున్నాడు? దుఃఖంలో ఉన్నాడు, బాధలో ఉన్నాడు. తల్లి పోయిందనే దుఃఖంలో ఉన్నాడు, తల్లి పోయిందనే బాధలో ఉన్నాడు. ఎప్పుడైతే రిబకా ఇంట్లోనికి వచ్చిందో, ఎప్పుడైతే రిబకా తన జీవితంలో అడుగు పెట్టిందో ప్రియులరా, అప్పటి నుంచి అంటండి ఆ తల్లిని కాస్త మర్చిపోయాడు అంటండి. అంటే ఇప్పుడు చూడండి, రాయబడిన సందర్భ ప్రకారంగా మనం ఆలోచన చేస్తే అర్థం చేసుకుంటే దానికి అర్థం ఏంటో తెలుసండి ప్రియులరా. ఒక స్త్రీ ఒక యవనస్తుని పెళ్లి చేసుకున్న తర్వాత, ఒక యవనస్తురాలు ఒక యవనస్తుని పెళ్లి చేసుకున్న తర్వాత, బాగా వినండి ప్రియులరా, తల్లి లేని లోటు తీరాలి భర్తకే. ఏ లోటు తీరాలి? చెప్పండి గట్టిగా. అంటే తల్లి కంటే మిక్కిలిగా ప్రేమించేలాగా ఉండాలి భార్య. భార్య అర్థమవుతుందండి, భర్తకు మేలు చేసేదానిగా ఉండాలి, పక్కలో మేకై ఉండకూడదు. దేవునికి స్తోత్రం చెప్పండి. ఎలాగుండాలి భార్య? చెప్పండి ఇప్పుడు భార్య భార్య దొరికినోడికి మేలు దొరికినట్టు అంటండి.
మరి చాలామంది భార్యలు దొరికితే మేకులు దొరికినట్లే, పక్కలో మేకులు ఎట్టుకున్నట్టే. దేవునికి స్తోత్రం చెప్పండి. కదండి, అవునా కదండి, అవునా కదండి. భర్త మాట వినుకోకుండా చూడండి, ఆయన దుఃఖ నివారములు ముగించెను అని ఉంటుంది చూడండి. ముగించెను అంటే తర్వాత జ్ఞాపకం చేసుకోకూడదా? తర్వాత దుఃఖంలో ఉండడంటే లేదు. తల్లి లేని లోటు తీరిపోయింది భార్య వచ్చిన తర్వాత. ఈ రోజుల్లో ప్రియులరా, తల్లిలాగా ఆదరించవలసిన భార్య భర్తను ఎన్నుపోటు పొడిచిన భార్యలు చాలామంది సమాజంలో ఉన్నారండి. భర్తకు గౌరవించవలసిన భార్య భర్త మాట ఎదిరించి వెళ్ళిపోయే భార్యలు చాలామంది సమాజంలో ఉన్నారు. ప్రభునందు ప్రియులరా, ప్రభు పేరట మీకు తెలియజేస్తున్నాను, యజమానుడు నీ భార్యే, యజమానుడు నీ భర్తే. తాళి కట్టిన తర్వాత నీ యజమానుడు నీ భర్తే. వాడు గుడ్డోడైనా, వాడు నడ్డోడైనా, వాడు తలూడిపోయినా, వాడు కళ్ళు కనబడకపోయినా, అర్థమవుతుందండి, మధ్యలో వాడు కళ్ళు పోయినా, మధ్యలో వాడు కాలిపోయినా, వాడు ముగింపు వరకు తాళి కట్టాడు కాబట్టి, పెళ్లి చేసుకున్నాడు కాబట్టి, నిన్ను ప్రేమించాడు కాబట్టి, నిన్ను వివాహం చేసుకున్నాడు కాబట్టి, నీ ముగింపు వరకు నీకు భర్తే, నీకు నీ భర్తకు మధ్య సంబంధం. మధ్యలో సంబంధాలు ఏర్పాటు చేసుకున్నావా, నీ వివాహ జీవితానికి విలువ అనేది లేనే. దేవునికి స్తోత్రం చెప్పండి, కొంచెం బిగ్గరగా చెప్పండి. ప్రియులారా, చాలా జాగ్రత్త. ఇస్సాకు రెబెకాల జీవితంలో చాలా అద్భుతమైన సందర్భాలు మనకు కనపడతాయి, చాలా అద్భుతమైన సందర్భాలు మనకు కనపడతాయి. అక్కడ మనం చూస్తే రాయబడిన సందర్భాలలో అతడు ఆమెను ప్రేమించెను. చెప్పండి, ఇప్పుడు ఎవరిని ప్రేమించాడు? అతడు ఆమెను, చెప్పండి, ఎవరిని ప్రేమించాడు? అతడు ఆమెను ప్రేమించను. ఎవరిని ప్రేమించాడు? రెబెకాను ప్రేమించాడంట. ఇప్పుడు అంతకుముందు చూడలా, అంతకుముందు ఆమె ఎలాగుంటుందో చెప్పండి గట్టిగా, తెలీదు. ఆమె ఎలాగుంటుందో తెలీదు, ఏ ప్రాంతం నుండి వస్తుందో తెలీదు. కానీ యజమాని తీసుకొచ్చి అదిగో నీ యజమానుడు అనగానే రెబెకా వెళ్ళిందంటండి. ఇదిగో నీ భార్య అనగానే, నా భార్య కాదా, నా తండ్రి నాకు అప్పగించి, నా తండ్రి నన్ను ప్రేమించి నా కొరకు ఒక భార్యను తీసుకొచ్చాడు, ఈమె నా భార్య అని భార్యను ప్రేమించాడంట. దేవునికి స్తోత్రం చెప్పండి. ఇప్పుడు కట్టుకున్న భార్యలు భర్తలు నచ్చట్లా, కట్టుకున్న భార్యలు నచ్చట్లా, అర్థమవుతుందండి. నచ్చకపోవడం వల్లనే కుటుంబాలు విచ్ఛిన్నమైపోతున్నాయి. దేవునికి స్తోత్రం చెప్పండి. నా ప్రియ దేవుని సంగమా, ప్రభు పేరట మీకు తెలియజేస్తున్నాను, ఒక్కసారి పెళ్లి చేసుకున్న తర్వాత, ఒక్కసారి ప్రమాణం చేసిన తర్వాత ముగింపు వరకు ఎవరుండాలి నీకు? నీ భార్యయే నీకు ఉండాలి, నీ భార్యే నీకు ఉండాలి. దాని గురించి కూడా ఒక అద్భుతమైన సందర్భాన్ని చెప్తాడు అపోస్తలుడైన పౌలు గారు. ఒకసారి చూడండి, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 7వ అధ్యాయము 29వ వాక్యాన్ని చదువుదామండి ఒకసారి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 7వ అధ్యాయము 39వ వాక్యంలో చూస్తే అద్భుతమైన సందర్భాలు అక్కడ కనబడతాయి. భార్య తన భర్త బ్రతికి ఉన్నంత కాలము అమ్మా బద్ధురాలై ఉండును. దేవునికి స్తోత్రం చెప్పండి, బిగ్గరగా చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. ఎవరికి బద్ధురాలై ఉండాలి? భర్త బ్రతుకున్నంత కాలం, భర్త బ్రతుకున్నంత కాలం భర్తకే బద్ధురాలై ఉండాలి, భర్తకే బద్ధురాలై ఉండాలి, భర్తకే బద్ధురాలై ఉండాలి. జాగ్రత్త. ఇంకెవరికైనా నువ్వు బద్ధురాలై ఉంటున్నావేమో, ఎవరికైనా నువ్వు బద్ధుడివైపోతున్నావేమో, జాగ్రత్త. మీ ఆత్మీయ జీవితాలు పాడు చేసుకోకండి, మీ ఆత్మీయ జీవితాలు నాశనం చేసుకోకండి. శరీరాన్ని, ఆత్మను నాశనం చేయగలిగే కొన్ని కార్యాలు ఉన్నాయి, వాటికి దూరంగా ఉండడం చాలా మంచిదని ప్రభు పేరట మీకు తెలియజేస్తున్నాను. ఇస్సాకు తన భార్యను ప్రేమించెను. దేవునికి స్తోత్రం చెప్పండి. ఏం చేశాడంటే తన భార్యను ప్రేమించెను, తన భార్యను ప్రేమించెను. ఆ భార్యను ప్రేమించాడు. తన గుడారము, తన తల్లి అయిన సారా గుడారంలోనికి తీసుకెళ్ళండి, దుఃఖ నివారములు ముగించెను. ఎప్పుడైతే సారా, ఎవరండి, రెబెకా తన జీవితంలో అడుగుపెట్టిందో, ఇప్పుడు తల్లిని కాస్త మరిచిపోయేలాగా అతడు తన భార్య దగ్గర అంతగా అతడు తన భార్యను ప్రేమించాడంట. నా ప్రియ దేవుని సంగమా, నేటి దినాల్లో భార్య వలన భారం అయిపోయిన భర్తలు చాలామంది ఉన్నారండి. భారం అయిపోయిన భర్తలు చాలామంది ఉన్నారు, భర్తలు భారం అయిపోయిన భార్యలు కూడా చాలామంది ఉన్నారు. ఒకరికి ఒకరు భారం అవ్వడానికి వీలు లేదు, ఒకరికొకరు భారం అయిపోవడానికి వీలు లేదు. ప్రియులరా, వివాహం అనేది దేవుని ప్రణాళిక. దేవుని ప్రణాళిక ప్రకారంగా మీ భార్య భర్తలుగా మీరు జతపరచబడ్డారు. ఈ జతపరచబడిన మీరు, అర్థమవుతుందండి, భార్య భర్త బ్రతుకున్నంత కాలం బద్ధురాలై, చెప్పండి గట్టిగా, ఉండాలి, బద్ధురాలై ఉండాలి. మధ్యలో తిక్కేసలు వేసావా, అర్థమవుతుందండి, దేవుడు ఊరుకోడండి, దేవుడు ఊరుకోడండి, దేవుడు ఊరుకోడండి. చాలా జాగ్రత్త, చాలా జాగ్రత్త. ప్రాముఖ్యంగా ప్రియుల, దేవుడు అంటే ఎరగని వ్యక్తులు వేరు దారే, వాళ్ళ దారి వేరే, దేవుని పిల్లల దారి వేరే. చాలామంది చూడండి, నేను ఆయా ప్రాంతాలకు దేవుని ఎరగని అన్యుల ఇంటికి వెళ్తూ ఉంటానండి. వాళ్ళు ఏమంటారు తెలుసండి, అయ్యా మేము ప్రసాదం పెడదాం అనుకుంటున్నాం కానీ మీరు తినరుగా అంటారు. వాళ్ళు చూడండి, ఒక క్రైస్తవుడికి ఎంత ప్రాధాన్యతనిస్తారు, బాగా వినండి.
ఒక క్రైస్తవునికి ఎంత ప్రాధాన్యతనిస్తారు ఏంటో తెలుసండి? మేము ఆరాధించే మా దైవాల దగ్గర పెట్టిన ప్రసాదం మీరు తినరు, అది పెడితే అది మా పాపం. దేవునికి స్తోత్రం చెప్పండి. ఎప్పుడైనా విన్నారా మాట? చెప్పండి గట్టిగా. ఎప్పుడైనా విన్నారా? అంటే ఒక అన్యుల దృష్టిలో క్రైస్తవుని విలువ గొప్పదిగా చేశాడు మనం ఆరాధిస్తున్న దేవుడు. దేవునికి స్తోత్రం చెప్పండి. ఎవరి దృష్టిలో చేశాడు? ఒక అన్యుల దృష్టిలో క్రైస్తవుని యొక్క జీవితం చాలా గొప్పదిగా చేశాడు. క్రైస్తవుడు అంటే అబద్ధం ఆడని, క్రైస్తవుడు అంటే విచ్చలవిడిగా ఉండడని, క్రైస్తవుడు అంటే అల్లరిగా ఉండడని, క్రైస్తవుడు అంటే చెప్పండి ఇప్పుడు ఎలాగ ఉండడని, దెబ్బలాట ఆడని, క్రైస్తవుడు అంటే పోట్లాడాడని, క్రైస్తవుడు అంటే అర్థమవుతుందండి అల్లరి చిల్లరగా తిరగడని. క్రైస్తవునికి ఒక గొప్ప ప్రాధాన్యత ఉంది. ప్రాధాన్యతను పాడు చేసుకోవడానికి ఏ మాత్రం వీల్లేదు. మనకిచ్చిన గొప్ప ధన్యత పాడు చేసుకోవడానికి ఏ మాత్రము వీలు లేదు. ప్రియులరా, చాలామంది పాడు చేసుకునే యవనస్తులు ఉన్నారు, చాలామంది పాడు చేసుకునే యవనరాంట్లు ఉన్నారు. జాగ్రత్త. ప్రభు పేరట మీకు తెలియజేస్తున్నాను, దేవుడు మీకు ఇచ్చిన గొప్ప ధన్యతను మనం పాడు చేసుకోవడానికి ఏమాత్రం అవకాశము ఇవ్వకూడదు. ప్రభు ప్రేమను బట్టి మీకు తెలియజేస్తున్నాను, దేవుడు మనకు ఒక గొప్ప ధన్యతనిచ్చాడు. అర్థమవుతుందండి? నా ప్రజలు అంటే మీకు చాలాసార్లు తెలియజేశాను మంచి విషయాలు. దేవుడు మనల్ని పేరు పెట్టి పిలిచి కొన్ని అద్భుతమైన సందర్భాలు రాయించాడు. ఒకసారి అపోస్తలుడైన పేతురు గారు రాసినటువంటి పత్రికలు మనం చూస్తున్నాం. రాత్రి కూడా పేతురు గారు రాసిన పత్రికలో కొన్ని విషయాలు మనం ఆలోచన చేసాం. రాయబడిన సందర్భాలు మనం చూస్తే పేతురు రాసినటువంటి పత్రికలో కొన్ని ప్రాముఖ్యమైన విషయాలు క్రైస్తవుల గురించి రాయబడిన సందర్భాలు అక్కడ కనబడతాయి. దేవునికి స్తోత్రం చెప్పండి అందరూ. హల్లెలూయా, 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 హల్లెలూయా. చూడండి ప్రియులరా, పేతురు రాసినటువంటి రెండవ పత్రిక అనుకుంటండి. ప్రభు క్రైస్తవులకు ఇచ్చినటువంటి, దేవుని పిల్లలకి ఇచ్చినటువంటి కొన్ని ప్రాముఖ్యమైన సందర్భాల గురించి ఆయన రాస్తూ ఉంటాడు. ఆ మాట ఒకసారి, మీరు రాజరపు గురుకులమని, మీరు పరిశుద్ధమైన జనమని ఆ రాయబడిన సందర్భాలు అంటే ఒకసారి చూడండి. ఎవరికైనా ఆ మాటలు దొరికితే చదవండి. దేవునికి స్తోత్రం చెప్పండి. కొంచెం బిగ్గరగా చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. ఎవరికైనా నేను మర్చిపోయానండి ఆ మాట. పేతురు రాసిన పత్రికలోనే ఉంటుందండి ఆ మాట. దేవుడు క్రైస్తవులుగా, దేవుని పిల్లలుగా మనకిచ్చినటువంటి గొప్ప ధన్యత ఏమని రాయబడి ఉంటాయంటే, మీరు పరిశుద్ధమైన దేవుని జనము అని రాయబడి ఉంటుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. మీరు రాజరపు గురుకులు, దేవుని సొత్తైన ప్రజలు అని రాయబడి ఉంటుందండి. ఒకసారి చూడండి 2వ అధ్యాయము 9వ వాక్యం నుండి. అయితే మీరు చీకటి నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మల్ని పిలిచిన వాని గుణాతిశయములను ప్రచురము చేయ నిమిత్తము ఏర్పాటు చేయబడిన ఎవరంటండి మనం? చెప్పండి ఇప్పుడు. అయ్యా ఎవరమంటండి? కొద్ది గట్టిగా చెప్పాలి. ఎవరమంటండి మనం? మీరు చెప్పట్లేదు. మనం ఎవరం? మనం ఎవరం? చెప్పండి గట్టిగా. మనం ఎవరం? చెప్పండి గట్టిగా. ఒకసారి చూడండి. అయితే మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మల్ని పిలిచిన వాని గుణ అతిశయములను ప్రచురము చేయు నిమిత్తము ఏర్పాటు చేయబడిన వంశము. దేవునికి స్తోత్రం చేయండి. హల్లెలూయా. చూడండి, మనమంటండి చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన వెలుగులోనికి మనల్ని పిలిచిన వాని గుణాతిశయములను ఆయనలో ఉన్న లక్షణాలను, ఆయనలో ఉన్నటువంటి ఆ ప్రాముఖ్యమైన సందర్భాలు, ఆయనలో ఉన్నటువంటి విలువలు మనం తెలియచేయడానికంటండి మనల్ని పిలిచిన వాని ఆ మాట ఏమన్నా ప్రచురము చేయ నిమిత్తము ఏర్పాటు చేయబడిన వంశము. ప్రచురము చెయ్య నిమిత్తము ఏర్పాటు చేయబడిన వంశం అంటండి మనమే ప్రచురము చేయు నిమిత్తము ఏర్పాటు చేయబడిన ఏమై ఉన్నాం? వంశము. ఆ తర్వాత ఏమన్నాడు చూడండి, రాజులైన యాజక సమూహము, పరిశుద్ధ జనము, దేవుని సొత్తైన ప్రజలై ఉన్నారు. దేవునికి స్తోత్రం చెప్పండి. మనం ఎవరమంటండి? అసలు ఆ మాట నాకు చాలా ఇష్టం అండి. ఈ మాట నేను ఆత్మలో అసలు ఆ మాట కనపడితే నాకు అది చాలా ఆనందం అనిపిస్తుంది అనమాట అండి. దేవుడు మనలను తన గుణాతిశయమును ప్రచురము చేయ నిమిత్తము ఏర్పాటు చేయబడిన వంశమై ఉన్నామంటే అండి. మనకి ఎంత గొప్ప ధన్యతనిచ్చాడు. మన నడవడికి చూస్తేనే, మన క్రియలు చూస్తేనే, మన ప్రవర్తన చూస్తేనే, మన ప్రవర్తనలో, మన క్రియల్లో, మన జీవిత విధానంలో మనం ఎవరిని చూపించాలో తెలుసండి? చెప్పండి, ఎవరిని చూపించాలి? ప్రభువుని చూపించగలగాలి. మన ప్రవర్తనలోనే ప్రభుని మనం ఏం చేయాలి? ప్రచురము చేసే వారిగా మనం ఉండాలి. మన వేషధారణ, మన అలంకరణ, మనం తయారయ్యే విధానం అన్నిటిలో మనం ఏం చేయాలో తెలుసండి? మనం ప్రభువుని చూపించగలిగే వారిగా ఉండాలి.
ప్రభువుని ప్రచురం చేయగలిగే వారిగా ఉండాలి. మన మన ప్రతి విషయంలో, మన ప్రతి వస్త్రదాన విషయం కానించి, అలంకరణ కానించి అన్ని విషయాల్లో కూడా మనం ప్రభువుని నలుగురికి చూపించే వాళ్ళుగా, పరిచయం చేసే వాళ్ళుగా, ప్రచురం చేయగలిగే వారిగా ఉండాలంట అండి. దేవునికి స్తోత్రం చెప్పండి. చూడండి, అయితే మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మల్ని పిలిచిన వాని గుణాతిశయములను ప్రచురము చేయు నిమిత్తము ఏర్పాటు చేయబడిన. అబ్బా, ఎంత ధన్యత అంటండి. మీ వంశం ఎవరంటే పలానోడు మా వంశం అండి అంట కదండి. కానీ దేవుడు ఏమంటే తెలుసండి, నా నిమిత్తము నా యొక్క ఏంటండి సత్యాన్ని, గాస్పల్ అంటే సువార్తను ప్రకటించడానికి ఏర్పాటు చేయబడిన మీరేమై ఉన్నారు, వంశము. ఆ తర్వాత ఏమన్నాడండి రాయబడిన సందర్భాలు మనం చూస్తే, రాజులైన యాజక సమూహము, పరిశుద్ధ జనము, దేవుని సొత్తైన ప్రజలం. పరిశుద్ధ జనం అంటండి మనం. దేవునికి స్తోత్రం చెప్పండి. ఎవరమంటండి మనము? చెప్పండి గట్టిగా. ఎవరమంటండి మనము? పరిశుద్ధ జనం అంటే పాపం లేకోకుండా పరిశుద్ధతలోనికి నడిపించబడే వారిగా, మాటలో కానీ, క్రియల్లో కానీ, చూపులో కానీ, ఆలోచనలో కానీ, ఏంటంటే క్రియల్లో కానీ ఏ దేనిలో కూడా పాపము చేయని వారిగా పరిశుద్ధ జనముగా పిలువబడడానికి, పరిశుద్ధ జనముగా ఏర్పాటు చేయబడిన ప్రజలమైన దేవుని సొత్తు అయి ఉన్నాం ప్రియులారా. మన క్రియల్లో, నీ ప్రవర్తనలో, నీ జీవిత విధానంలో, నీ మాట తీరులో, నీ ఆలోచన తీరులో మన బ్రతుకు దినాలు ఎలాగున్నాయి అని ఆత్మ పరిశీలన చేసుకోవలసిన వారమై ఉన్నాం ప్రియులారా. నేటి దినాల్లో పాపపు క్రియలు కొనసాగిస్తున్న అనేక మంది క్రైస్తవుల మధ్యలో దేవుడు అద్భుతంగా ఈ రీతిగా మాట్లాడడానికి గల కారణం ఏంటో తెలుసండి. ఒక్కసారి వెలిగింపబడి మరలా చీకటిలోనికి వెళ్ళిపోతే అతను మరలా వెలిగించడం చాలా కష్టం. ఎవరు చీకటిలోనికి వెళ్ళిపోవడానికి వీల్లేదు, ఎవరు లోకంలో కలిసిపోవడానికి వీల్లేదు. ఎవరు కూడా నా ప్రియ దేవుని సంగమా ప్రియులరా, లోక సంబంధమైన వ్యవహారాల్లో, క్రియల్లో పాలిభాగస్తుడవడానికి వీల్లేదు. అవిశ్వాసికి విశ్వాసితో పొత్తేంటి? చీకటితో వెలుగుకు పొత్తేంటి? క్రీస్తుకు దెయ్యముతో పొత్తేంటి? మనకి ఎవరితో పొత్తు ఉండాలి, ఎవరితో పొత్తు ఉండకూడదు? అబ్రహాం ఈ ఆలోచనే కలిగి ఉన్నాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. ఏ ఆలోచన కలిగి ఉన్నాడు? నా కుమారుడు అన్యులతో పొత్తు ఉండకూడదు, నా కుమారునికి అవిశ్వాసులతో పొత్తు ఉండకూడదు, నా కుమారునికి దేవునితో సంబంధం ఉండాలి తప్ప దెయ్యాలతో సంబంధం ఉండకూడదు. అందుకని ఏమన్నాడు, నా బంధువుల ఇంటికి వెళ్ళు, నా బంధువుల ఇంటి దగ్గర ఉన్న అమ్మాయిని తీసుకొచ్చి నా కుమారునికి పెళ్ళి చెయ్యి. వారిద్దరూ అవిశ్వాసులుగా ఉండకోకుండా విశ్వాసులు అవుతే, విశ్వాసులు ఇద్దరూ దేవునికి ఇష్టలు అవుతారు. వాళ్ళిద్దరూ పరలోక రాజ్యం కొరకు మరీ అనేక మందిని కడతారు. దేవునికి స్తోత్రం చెప్పండి. ఏం చేస్తారు చెప్పండి? ఇప్పుడు విశ్వాసులు ఇద్దరు కలిశారనుకోండి, ఇప్పుడు ఏం చేస్తారు? ఒక విశ్వాసి అయిన భార్య, ఒక విశ్వాసి అయిన, కొద్దిగా మీరు వినాలి, లాస్ట్ ముగింపుకి వచ్చాను, చాలా జాగ్రత్తగా వినండి. అమ్మ, పిల్లలు అటు ఇటు తిరగనివ్వకుండా కూర్చోబెట్టుకేసుకోండి గట్టిగా. అమ్మ, నీ దగ్గర నీ ముసుగేసుకున్న ఆ టవల్ కాస్త కదంత బిగ్గా నీ నడని కట్టే, మీ అబ్బాయినా మీ అమ్మాయినా. దేవునికి స్తోత్రం చెప్పండి. కొద్ది బిగ్గరగా చెప్పండి, హల్లెలూయా. చివరి ముగింపుగా ఒక మాట ప్రభు పేరట మీ అందరికీ తెలియజేస్తాను, జాగ్రత్తగా ఆలకించండి. ఒక విశ్వాసి, ఒక విశ్వాసురాలు, ఒక విశ్వాసి అయిన యవనస్తుడు, మరొక విశ్వాసి అయిన యవనస్తురాలు ఇద్దరు పెళ్లి చేసుకుంటే ఇప్పుడు వాళ్ళిద్దరు కలిసి ఏం చేస్తారు? పిల్లలు ఏం చేస్తారు? చెప్పండి గట్టిగా. ఇద్దరు కలిసి ఏం చేస్తారు? ఒక విశ్వాసి, ఒక విశ్వాసురాలు ఇద్దరు కలిసి పెళ్లి చేసుకుంటే ఏం చేస్తారు? దేవుణ్ణి భలే చెప్పారండి. కాదు, నేను చెప్తున్నానండి. ఒక విశ్వాసి, ఒక విశ్వాసి ఇద్దరు పెళ్లి చేసుకుంటే వాళ్ళకు పుట్టినటువంటి పిల్లల్ని విశ్వాసములో పెంచుతారు. దేవునికి స్తోత్రం చెప్పండి. అందుకనే ఒక విశ్వాసి, ఒక అవిశ్వాసి పెళ్లి చేసుకుంటే, విశ్వాసి ఏమో మందిరానికి వెళ్దామంటాడు, అవిశ్వాసి ఏమో సినిమాకి వెళ్దామంటారు. అప్పుడు మతనం అయిపోద్ది కుటుంబం. దేవునికి స్తోత్రం చెప్పండి. అవునా కదా? ఏమవుతుంది అప్పుడు విశ్వాస జీవితాలను మన కుటుంబంలో కట్టుకోలేము. ప్రార్థనా పరులైన పిల్లలు మన కుటుంబంలో కట్టుకోలేం. దేవునికి లోబడే పిల్లలు మన కుటుంబాల్లో తయారు చేయలేం. అందుకనేమంటే విశ్వాసికి విశ్వాసే జోడై ఉండాలి, అవిశ్వాసి జోడుగా. అబ్రహాం ఇదే ఆలోచనతో ఉన్నాడు. అవిశ్వాసం తీసుకొచ్చి విశ్వాసికి పెళ్లి చేయకు, మనకు కూడా చెప్తున్నాడు. అవిశ్వాసం తీసుకొచ్చి ఏం పర్లేదండి, వచ్చిన తర్వాత మారిపోద్దులండి, అవిశ్వాసం తీసుకొచ్చి పెళ్లి చేద్దామండి, మారదు, మార్చేసుకుంటుంది, అప్పుడు పాడైపోద్ది. దేవునికి స్తోత్రం చెప్పండి. ఎన్ని పెళ్ళిళ్ళు చూడట్లేదండి ఇలాగా? ఎన్ని పెళ్ళి భర్తను మార్చేసుకుంటుందండి, ఎక్కడ మారుతుందండి? మారిపోద్దండి. తర్వాత మారదా? ఇతను మార్చేసుకుంటాడండి, ప్రార్థన పరుడు కదా, మార్చేసుకుంటుంది రేపొద్దున. అలా మారిపోవడానికి ఉండడానికి విశ్వాసికి విశ్వాసే జోడై ఉండాలి, ప్రార్థనా పరుడికి ప్రార్థనా పరురాలే
జోడై ఉండాలి. ఇది దేవుని యొక్క సంకల్పం, అబ్రహాము యొక్క ఆలోచన. నా ప్రియ దేవుని సంఘం, వివాహ విషయాల్లో కూడా యవనస్తులైనటువంటి పిల్లలకు పెళ్లి చేసే విషయాల్లో కూడా ప్రార్థనా పరుడా అని ఆలోచన చేసి వివాహ విషయంలో నిర్ణయాలు తీసుకోవడం మంచిది. ఇల్లు బాగుందా, ఇంటికి రంగేసిందా, స్టేర్ పైన స్టేర్ వేసాడా, ఆ పైన ఏదైనా వేసాడా అని చూడకోకుండా ఆ అమ్మాయి ప్రార్థనకి వెళ్ళేదా, ఆ అబ్బాయి ప్రార్థనకి వెళ్ళేవాడా, ఆడు విశ్వాసేనా, ఆడు మంచోడైనా, ఆ అమ్మాయి మంచిదేనా, ఆ అమ్మాయి ప్రార్థనకి వెళ్ళేదైనా, ఆ అమ్మాయి వాక్యం చదివేనా, వీడు వాక్యం చదివేవాడే కాదా, ఇవన్నీ ఆలోచన చేసి ఇద్దరు విశ్వాసులకు పెళ్లి చేస్తే విశ్వాస రాజ్యాన్ని స్థాపించగలుగుతారు. దేవునికి స్తోత్రం చెప్పండి. విశ్వాసికి పెళ్లి చేస్తే ఈ అవిశ్వాసి కాస్త విశ్వాస జీవితాన్ని మొత్తం 1000 మంది అంటే సలోమాను హృదయాన్ని తిప్పేశారా అలా తిప్పేస్తారు. మరి దేవునికి స్తోత్రం చెప్పండి. కనుక ప్రియులారా, అబ్రహాము లాంటి ఒక మంచి ఆలోచన కలిగి జీవిత భాగస్వాములు మంచి వారిని ఎన్నుకునే రీతిలో మంచి శ్రద్ధ తీసుకుని ముందుకు కొనసాగించబడడానికి ప్రయత్నం చేద్దాం. ఇస్సాకు, రిబకా లాంటి ఆదర్శవంతమైన దంపతులు ఈ లోకంలో విశ్వాస జీవితంలో మరి అనేకులను మనం జతపరిచి పరిశుద్ధ వివాహం జరిగించే ప్రయత్నాలు చేద్దాం. అట్టి ధన్యత కృప దేవుడు మనందరికీ దయచేయునుగాక. హల్లెలూయా. మంచిది, ప్రార్థన చేసుకుందాం. ప్రభునందు ప్రియులారా, అందరు కూడా కళ్ళు మూసుకోండి. ప్రార్థన సమయం చాలా అయిపోయింది. ఈరోజు గొల్లపాలెంలో ఒక ఆవిడ సాక్ష్యం చెప్పిందండి. నా వాక్యం కంటే ఆవిడ సాక్ష్యమే పెద్దగా ఉంది. అందుకని ఈరోజు సమయం అయిపోయింది. దేవునికి స్తోత్రం. ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. పరిశుద్ధుడైన మా తండ్రి, ప్రేమ కలిగిన మా ప్రభువా, నీకు వందనాలు. ఎంతవరకు నాయనా నీ ఉచితమైన మహాకృపను బట్టి ఆదికాండం 24వ అధ్యాయంలో అబ్రహాము ఆలోచన, తన కుమారుడైనటువంటి ఇస్సాకుకు భాగస్వామిని ఏ వ్యక్తిని భాగస్వామిగా చేస్తే బాగుంటుందో అనే ఒక ఆలోచన అబ్రహాములో నుండి, ఇస్సాకు తన జీవితంలో నుండి, రిబకా తన జీవితంలో నుండి కొన్ని సందర్భాలు మేము నేర్చుకోవడానికి మీరు చూపించిన కృపను బట్టి వందనాలు అయ్యా. విత్తబడిన మాటల ప్రకారంగా ప్రభా మమ్మలను మేము బలపరుచుకుని మాకు ఇచ్చిన యవన బిడ్డలకు ప్రభా రానున్న దినాల్లో అయా ప్రార్థనా పరులైనటువంటి వారిని భాగస్వాములుగా తీసుకొచ్చి వివాహాలు చేయడానికి తగినటువంటి జ్ఞానము, అభిషేకమును ఇచ్చి నడిపించమని ప్రార్థన చేస్తున్నాను. విత్తబడిన ప్రతి మాట బిడ్డల హృదయాలు నీరు కట్టి ఫలింపచేయమని, వాక్యానుసారంగా జీవించడానికి తగిన జ్ఞానం దయచేయమని అయ్యా. అవిశ్వాసికి విశ్వాసితో పొత్తేంటి అన్నావు నాయన, చీకటితో వెలుగుకు పొత్తేంటి అన్నావు నాయన. క్రీస్తుతో అయ్యా దెయ్యాలకు పొత్తేంటి అన్నావు. వాటికి పొత్తు కుదరదు. విశ్వాసులుగా మేము కూడా అవిశ్వాసులతో పొత్తు కుదుర్చుకోకుండా ప్రభువా నీకు వందనాలు. చీకటి సంబంధికులుగా ఉండకోకుండా, దెయ్యాల సంబంధికులం కాకోకుండా నైనా విశ్వాసములో ముందుకు కొనసాగించబడే కృప, ధన్యత, భాగ్యాన్ని మీరే మాకు దయచేయమని, కూడి వచ్చిన దైవ జనాంగం అంతటిని అయా వాక్యం విన్న బిడ్డలందరినీ మీరు బలపరిచి వారి కుటుంబాలను నీ వెలుగు చేత నింపి నడిపించమని, నీ వాక్యము నా పాదములకు దీపము, నా త్రోవకు వెలుగై ఉందని నీ వాక్యము ద్వారా మీరు మాట్లాడుతూ ఉన్నారు అయ్యా. మా నిత్యము మా బాటలో నీ వాక్యము వెలుగై ఉండడానికి కృప దయచేయమని, వాక్యము ద్వారా ఆదరించబడి, వాక్యము ద్వారా అయ్యా మేము బలపరచబడి, వాక్యము ద్వారా నడిపించబడే కృప, ధన్యత, భాగ్యాన్ని మీరే మాకు దయచేయమని యేసు పరిశుద్ధ నామములో ప్రార్థన చేసి వేడుకున్నాను మా పరమ తండ్రి. హల్లెలూయా.